నా పేరు రవి. జీవితంలో ఎన్నో జరుగుతాయి, మనం ఊహించలేనివి కూడా జరగచ్చు. అలా ఊహించలేని కథే నాది. సార్, ఇందులో క్యాస్ట్ రిలీజన్ ఫిలప్ చేయలేదు. క్యాస్ట్ అంటే ఏమిటి నాన్న? తెలీదు నాన్న. వాళ్ళకి తెలియని విషయాల్ని మనమే నేర్పిస్తున్నాం. నా బిడ్డకి ఇవేవీ తెలియకుండా అందరితో సమానంగా పెరగాలి. నేను అవి ఫిలప్ చేయను. థ్యాంక్స్. అంతే, అయిపోయింది. అవును, ఈయనొకరు ఆదివారం అయితే డోక్రా విగ్రహాలు చేస్తారంటూ టైం వేస్ట్ చేస్తారు. ఎంతమంది ఎన్ని మాట్లాడినా మనకు నచ్చిన పనిని మనం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు అది ఉపయోగపడుతుంది. ఆ బొమ్మ ఎందుకు పగిలింది నాన్న? ఇదా, ఇది మన కుటుంబంలో తమకిష్టమైన వాళ్ళకి ఇచ్చేది. మా నాన్న నాకిచ్చారు. దీన్ని ఇప్పుడు నీకిస్తున్నాను. నాకు చెప్పలేనంత హ్యాపీ. మరి నాన్నకి ఫేవరెట్ నయ్యాను కదా. థ్యాంక్ యూ నాన్న. జాగ్రత్తగా దాచుకో. రవి, క్రికెట్ ఆడుకుందాం రారా. ఇదిగో వస్తున్నాను మరి. నేను 90s కుర్రాణ్ణి. అజారుద్దీన్. సో మా స్ట్రీటే మాకు ప్లే గ్రౌండ్. ఏం చేసినా సరే అందరం కలిసే చేస్తాం. వారం రోజులు కష్టపడి డబ్బు దాచి ఐస్ కొనుక్కుంటాం. అద్దె సైకిల్ తొక్కుతాం. సరదాగా ఉండేది. గంటకి 3 రూపాయలు. బుక్ క్రికెట్, లవ్ లెటర్, పోస్ట్ మ్యాన్, సచిన్ టెండూల్కర్, WWF, ట్రంప్ కార్డ్స్. మర్చిపోగలమా? 20 ఇళ్లకి ఒక టీవీ, 10 ఇళ్లకి ఒక టెలిఫోన్. హలో, ఒక్క నిమిషం. ఉషా, నీకు ఫోన్. అన్ని చిన్న చిన్న విషయాలైనా సంతోషం ఎక్కువగా ఉండేది. ఏ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మరేం లేదు, నాన్న షేవింగ్ షేట్ పగలగొట్టింది, అందుకే నాన్న కొడతాడని ఏడుస్తుంది. అయ్యో, అంతే నా. ఊరుకో తల్లి, నాన్నకి నేను చెప్తానులే. నువ్వు 1 నిమిషం బయటికి రా. పాపం, అది ఏడుస్తుంటే నువ్వు చూస్తూ నించున్నావేంటి? ఏడవద్దని చెప్పొచ్చు కదా. తప్పకుండా నాన్న వచ్చి దాన్ని కొడతాడని తెలుసు, మరి ఏడవద్దని ఎందుకు చెప్పడం? చూడు బాబు, ఈ లోకంలో ఒకరు మన దగ్గర ఏడవడం, తన కష్టాన్ని చెప్పుకోవడం, మనం దాన్ని తీరుస్తామని కాదు. కాస్త వాళ్ళ చేయి పట్టుకొని నేనున్నాను, నువ్వు భయపడొద్దని ఒక్క మాట చెప్తావేమోనని. నువ్వు వాళ్ళకి ఏవైనా సహాయం చేయొచ్చు, చేయలేకపోవచ్చు, అది వాళ్ళకి ముఖ్యం కాదు. కానీ వాళ్ళకి ఆ క్షణంలో నువ్వు చెప్తున్నావే నేనున్నానన్న మాట, అదే ముఖ్యం. అర్థమైందా? సరే, వెళ్ళి చెప్పు. నేనున్నాను దివ్య, భయపడకు. నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. 153, 154, 155. నేను చాలా సంతోషంగా ఉన్నాను. పాస్ అయినందుకు కాదు, కొత్త సంవత్సరం అంటే కొత్త అమ్మాయిలు వస్తారు కదా. ఎప్పుడూ మన స్కూల్ అమ్మాయిలంటే బోర్ కదా. కానీ ఈరోజు న్యూ అడ్మిషన్, కొత్త అమ్మాయిలు. సో ఎన్నో కలలతో 11th స్టాండర్డ్లో ఫస్ట్ డే. రే 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 లైఫ్ బాయ్ సోపా. ఇది అట్టు, ఇదేమో మినపట్టు, ఇది ఇడ్లీ. అవుట్. హాయ్, ఐఎమ్ పురుషోత్తం. ఆకాష్ రాజా, అటెండెన్స్ తీయడం మొదలెట్టారేంట్రా? అంటే మన స్కూల్ లైఫ్ కళాపోషణ లేకుండా ఫినిష్ అయిపోయినట్టేనా? రవి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ M వరకే ఈ సెక్షన్, N నుంచి పక్క సెక్షన్. నా దగ్గర బిస్కెట్ ఉందిరా. నా దగ్గర పెన్సిల్ ఉంది. నా దగ్గర బటన్ నొక్కే పెన్సిల్ బాక్స్ ఉంది. నా దగ్గర సెంట్ రబ్బరు ఉంది. నీ దగ్గర బిస్కెట్ ఉందా?
లేదురా. ఇదిగో రే, మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉందాంరా. అలాగే రా. నువ్వు వెళ్ళు మావా, నేను ఏడ్చి గోల పెట్టైనా వచ్చేస్తాను. మావా, ఏదో వచ్చేసి వచ్చేరా. ఫీల్ అవ్వకుండా వెళ్ళు మావా. మావా ఎలాగైనా వచ్చేరా. రేయ్, కావాలంటే ఇప్పుడే వచ్చేస్తాను. వదలరా, వాడు నా ఫ్రెండ్ ఫీల్ అవుతున్నాడు రా. మావా ఎలాగైనా వచ్చేరా. ఒరేయ్, పిజ్జాని మొహం ఎలా చెప్పు. My name is Nikita. Excuse me, miss. My father's name is Krishnamurthy. ఎస్ కమింగ్. He works in HDFS Bank. My mother's name is Satya, housewife. And I live in Madhapur. మాధపురా. ఇదే తన ఇల్లని ఎలా చెప్తున్నావు? మావా అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని అటెండెన్స్ రిజిస్టర్ లో ఉంటాయి కదా, దాన్ని కొట్టేశా. అడ్రస్ లేదు, సరే ఫోన్ నెంబర్ చూడు, 22582999. టెలిఫోన్ డైరెక్టరీలో ఆ ఫోన్ నెంబర్ కోసం రాత్రింపవళ్ళు వెతికి కనిపెట్టేశా. ఆ వీధిలోకి వెళ్తే ఓల్డ్ నెంబర్ న్యూ నెంబర్ కన్ఫ్యూషన్. సో ఆ నెంబర్కి కాల్ చేశాను. కన్ఫర్మ్ చేసుకున్నా. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతు. నువ్వు తక్కువ కాదు రోయ్. అది వాళ్ళ అమ్మ అనుకుంటా. తను కనిపించలేదు కదా. ఆవిడ కూడా బాగానే ఉంది కదరా. Excuse me. మామ ఈసారి వాళ్ళ బాబు వచ్చాడు రా. Hello. హలో అంది తనే. Hello. హలో అంది తనే. Hello. హలో అంది వాళ్ళ అమ్మ. అదే రోజు ఫోన్ చేసేది? చెప్పు. స్టార్ట్ చేద్దామా? 3 కళల పేర్లు చెప్పండి. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. ఇచ్చిది ఇప్పుడు ఏమన్నా దిస్ ఇస్ నైస్ జోక్. థ్యాంక్స్. మణి, రే, అది నా జోక్ అని చెప్పు. ఎలా చెప్పను మామ, అందరూ నవ్వుతున్నారు కదా. ఇది నా జోకే. కామెడీ బాగుంది. 3 కళల గురించి అడిగితే వదిలేండి టీచర్. Money, it's a nice joke, Money. అది నా జోకు, అది నా జోకు, అది నా జోకు. రవి చెప్పేది నమ్మొద్దు. కీప్ సైలెన్స్. సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మిస్ అయ్యో, పబ్లిసిటీ చేసేసేలా ఉంది. ఎందుకు నేను ఎప్పుడు జోక్స్ చెప్పనంటాను. రాతనైతేనే కోత రాదు కదా. మణి, నీ జోక్ ప్రిన్సిపాల్ గారికి చెప్పాను. Hey Mani, it's a nice joke, man. థ్యాంక్ యూ ఐ అప్రిషియేట్ ఇట్. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. Okay, keep it up. స్కూల్ ఎలా తయారైంది. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. ఏంటిది? ఈ విగ్రహాన్ని మనం ఎలా తయారు చేయాలో నేను నేర్పిస్తాను. బాగుంది. బాగుందా? తీసుకో. వద్దు. ఇంట్లోంచి కెమెరా తెచ్చాను. మీ అందరినీ ఒక ఫోటో తీసుకున్నా. మాకు కావాల్సింది కూడా అదే. అంటే ఈ బజ్జీలు కొట్టానా? అవును, ఖచ్చితంగా ఈ కొట్టే. ఎందుకో తెలుసా? ఇక్కడికే వాడు ఎండ, వాన, తుఫాన్ ఏదొచ్చినా డైలీ వస్తాడు. ఒక్క రోజు కూడా వదలకుండా వస్తాడు. ఎందుకంటే బజ్జీల కొట్టు రత్తాలు నడుము. గజాన్ని మనం చంపాలంటే వాడు మైమరచి ఉండాలి. రత్తాలు నడుమును చూస్తూ వాడు తనను తాను మరచిపోతాడు.
అది ఉల్లిపాయ బజ్జీలు వేయడం పూర్తి చేసి అరటికాయ బజ్జీలు వేయడం కోసం 1 నిమిషం ముందుకు వంగే ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా తరుగుతుంది, అరటికాయలు ఇలా తరుగుతుంది. సో అరటికాయలు తరిగే ఆ 1 నిమిషం తన చుట్టూ ఏం జరుగుతున్నా వాడు పట్టించుకోడు. అన్నా సారీ నా తెలియక చేశానన్నా, సారీ అన్నా. తను అరటికాయ తీసుకుని తరగడానికి ముందు కొంగిందంటే ఆ తరువాత మనకుండేది ఒకే 1 నిమిషమే. తను అరటికాయ తరగడం పూర్తి చేసేలోగా మనం లోపలికి వెళ్ళాలి. నువ్వు వెంటనే ఉల్లిపాయలు తరిగిన కత్తిని తీసుకోవాలి, ఎందుకంటే వాడి చుట్టుపక్కల ఎలాంటి ఆయుధం ఉండకూడదు. మనం ముగ్గురం వెళ్ళి వాడి పక్కన కూర్చుంటాం. నువ్వు మనం తీసుకొచ్చిన కత్తిని బయటకు తీసి ఒక్కటే పోతు రత్తాలు షాక్ అవుతుంది. వెంటనే అక్కడున్న ఆధారాలను తీసేసి మనం తీసుకొచ్చిన వాటితో పారిపోతాం. చెక్క చెక్క చెక్క. ఒకవేళ మిస్ అయిందంటే అప్పుడు కూడా బజ్జీల రత్తాలు షాక్ అవుతుంది. ఎందుకో తెలుసా, వాడు వీడినేసేస్తాడు కదా. ఎలా మిస్ అవుతుందిరా? మిస్ అవ్వదన్నా, లేపేద్దాం. సో రేపే? అవును, 21వ శతాబ్దంలో నేనేరా తోపుని. ఏంటి రేపేనా? రేపే మావా. 1999 డిసెంబర్ 31st ప్రపోజ్ చేశానంటే 21వ సెంచరీలో మేమే ఫస్ట్ లవర్స్. థ్రిల్లింగ్ గా ఉంది కదా. రేపు తనని సోనా బేకరీ దగ్గరికి రమ్మని చెప్పాను. సోనా బేకరీయా? మామా రేపటి నుంచి కిస్సులేనా? 143ఏనా? అరే మేమేదో కుర్రాలో మాట్లాడుకుంటాం, మీరు చెప్పండి టీచర్. ఏ నిఖిత, రవి ఒకరి నుంచి నిన్నాడే. అదిగో గజ వస్తున్నాడు. ఏం చేస్తారన్నా? అరటికాయ బజ్జీ. రండ్రా వెళ్దాం. హాయ్. హాయ్. ఏడ్రా వీడు? బాగా సన్నగా తరగమ్మా. ఇప్పుడు ఆ కత్తి తీసి వంగినప్పుడు ఏమన్నారా? ఎందుకురా ఇలా కన్ఫ్యూజ్ అవుతారు? రేయ్, నీ కత్తి తీరా. త్వరగా తీరా. తీరా తీ. నాకా? బాగుందన్నా. లేదు, బాగుందన్నావు కదా. దీన్ని మనసుకు బాగా నచ్చిన వాళ్ళకి ఇవ్వడం మా ఇంట్లో అలవాటు. తీసుకో. ఏ వస్తువైనా పగిలిపోతే అంతటితో దాని లైఫ్ ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే మీట్ అయ్యానో అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాతే నా లైఫ్ మొదలైంది.
రేయ్, ఆధారాలు ఏమీ లేకుండా చేయండి. తీయండి రా, తీసుకోండి. పదండి, పదండి రా. సరే ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? నో నో ఐ లవ్ యూ. లవ్ చేసుకుంటున్నారనా? ఏమలో పడితే అంతేరా, ఎవరు కనిపించరు. ఏయ్, ముందుకు రావద్దు, వెనకెళ్ళు. ఎందుకు వచ్చావో గొంతులో దింపేస్తా. ఏయ్, వెళ్ళండి రా, వెళ్ళండి. తనేం చేయొద్దన్న వదిలేనా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. Office calling. Office calling. Office calling. మణి, నేనేనా మణిని? నా మాట విను. ఇలా చూడు, ఇలా చూడు. ఏం లేదు టెన్షన్ ఒక నా మాట విను, నా మాట విను. నేను చెప్తాను కదా, అమ్మా ఇక్కడ అంకుల్ లేచారమ్మా. చెల్లి, బావా నేను చెప్పేది వినరా. ఇన్నాళ్ళు నువ్వు కోమలో ఉన్నావురా. అంటే ఆ రోజు నిన్ను లారీ గుద్దిందిగా. ఆ తర్వాత నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యి బ్రెయిన్కి తగినంత రక్తం అందకపోవటం వల్ల నువ్వు కోమలోకి వెళ్ళిపోయావని డాక్టర్ గారు చెప్పారు. కొద్ది రోజుల్లో కానీ కొద్ది నెలల్లో కానీ నువ్వు స్పృహలోకి వస్తావని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన డాక్టర్ రిటైర్ అయ్యారు తప్ప నువ్వు రికవర్ అవ్వలేదు. హాస్పిటల్ బిల్ ఎక్కువ అవుతుందని నిన్ను ఇంటికి తీసుకొచ్చేసాం. నిన్ను ఒక చీమ గాని దోమ గాని టచ్ చేయకుండా చూసుకున్నాను రా. ఎన్నిసార్లు చెప్పాను నీతో ఆ చీమల మందు తొడవద్దని? చీమ కుడితే నువ్వు చెప్పగలవు, వాడు చెప్పగలడా? బయటికి పో. ఐటీ స్టాఫ్ ని చెప్తున్నాడు, బయటికి పో. ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారిందే తప్ప నీలో ఎలాంటి మార్పు లేదురా. అందుకే నిన్ను పసిపాపలా చూసుకున్నాను. లాల పోసాను, పౌడర్ పూసాను, హగ్గీస్ మార్చాను. అవును రక్క అడగలేక చేతులు నొప్పి పెట్టాయి. ఎప్పట్లాగే ఈ రోజు కూడా నిన్ను గమనిస్తూ ఉన్నాను. నిన్ను చూడడం, పేపర్ చదవడం, నిన్ను చూడడం, పేపర్ చదవడం. కానీ మా బుడ్డోడు బండి టైర్ లోపలికి రావడం నేను గమనించలేదు. అప్పుడే నేను చీమలతో కుట్టించాల్సిందిరా. మై ఫాల్ట్. ఎన్ని రోజులైంది? 2 × 2 జస్ట్ 16 సంవత్సరాలు రా. 16 సంవత్సరాలా? రే, ఇది ఏం సంవత్సరం? 2016 రా. 2016.
అబద్ధం కాదు కదా? అబద్ధం కాదురా. ఒక్క సెకండ్ ఉండు. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఇంకో 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. రే, ఇది 96. ఎవరిని మోసం చేస్తున్నావు? అయ్యో, ఇది ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారుగా. ఇప్పుడు చూడు, 500 రూపీ 500ని 1000 నోట్లని బ్యాన్ చేసి 2000 నోట్లని ప్రవేశపెట్టారు. ఈయనే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్. మన దేశం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎవరమ్మా? ఎవరు? నా బావ ఎవర్రా? బావా అయ్యో, మళ్ళీ కోమలకి వెళ్ళిపోతాడేమో. ఎలా బావా? అంటే ఆ జోక్ చెప్పాను బావా. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీ కళ. నా జోక్ అది, నా జోక్, నా జోక్, నా జోక్ అది, నా జోక్. హ్యాపీయా? దాంతో మీ చెల్లెలు హ్యాపీ అయింది, నేను తనకు హస్బెండ్ అయ్యాను. ఏంట్రా? ఇక్కడ చీమ కుట్టింది నాన్న. వెళ్ళి సొన్నం పూసుకో, వెళ్ళ. నొప్పిగా ఉంది నాన్న. వెళ్ళమంటుంటే చిన్నప్పుడు నేను అదే చేశాను. మా నాన్న ఎక్కడ్రా? మీ నాన్న ఆయన 8 ఏళ్ల క్రితమే. అయ్యో, కాపాడండి, కాపాడండి, ఆడు చచ్చిపోతున్నాడు. అయ్యో, చచ్చిపోయాడు. రివైండ్ చేయరా, రివైండ్ చేయి. జంప్ చేయరా, జంప్ చేయి. చెప్పేది నీకే. దాన్ని చంపేరా, చంపేయ్. ఒరే తమ్మన్, రారా వెళ్దాం. దీన్ని పట్టుకొని ఇలా లాగితే అన్లాక్ అయిపోతుంది. ఓ, ముట్టుకుంటే చాలా? ముట్టుకుంటే చాలు. ఓ, మీ పిన్ని సీమంతానికి రమ్మని పత్రిక పంపించింది. ఏంటి? పిన్ వచ్చిందా? ఇలా రా. వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టింది. ఏంటి డల్గా కనిపిస్తోందా? బ్యాటరీలో. మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ట్రిమ్మర్. నీకు దీన్ని యూజ్ చేయడం తెలుసా? మా నాన్న వాడేవారు. అయితే నువ్వు దీంతో ట్రిమ్మింగ్ చేసుకొని రూమ్ లో నాన్నగారి డ్రెస్ ఉంటుంది, స్నానం చేసి దాన్ని వేసుకో. ఓకేనా? స్నానం చేయడం తెలుసు కదా? నువ్వేం భయపడకు. వాడు నా కొడుకు తమన్. వాడు ఎవరితోనూ మాట్లాడలే. నువ్వు వెళ్ళు. మా కులదైవం మునీశ్వరుడికి తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నాం. 16 సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ ఇప్పుడే కోమల నుంచి బయటకు వచ్చాడు సార్. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించాలి. అందుకే రేపు ఆఫీస్కి వస్తాను సార్. బావా రెడీ?
ఏంట్రా ఇది నాగ చైతన్య రెడీ అవుతావు అనుకుంటే నాగేశ్వరరావు రెడీ అయ్యా. రే ఇదే బావా ట్రెండ్. ఏది ఇంకోసారి చేయి చూద్దాం. సూపర్, వెళ్దాంరా. రే మనూరు అమెరికాలా అయిందిరా. ఏంటి అమెరికానా? అమెరికా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? రే ఏంట్రా ఇంత ఎండ ఇంత ట్రాఫిక్, అయ్యో కష్టంగా ఉందిరా బావా. రే ఇది చలికాలం, నువ్వు ఇంకా ఎండాకాలం చూడలేదు. మగాళ్ళు బట్టలు ఇప్పి అండర్వేర్లతో తిరుగుతూ ఉంటారు. రే చూసావా, వాళ్ళు మన స్కూల్ పిల్లలే. అన్ని జిడ్డు మొహాలే. నిఖిత ఎలా ఉందిరా? ఏ నిఖిత? నా లవ్వర్ రా. ఓ తనకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది రా. నీ అంత కొడుకు కూడా ఉండొచ్చు. రైట్కి చేయి చూపించు. రే నాకు తను చూడాలని ఉంది. టైర్ పంచర్ అయింది. రే నాకు తను చూడాలని ఉందిరా. రే నీకు బుద్ధి ఉందా లేదా? తనకి పెళ్ళి అయిపోయిందని చెప్పానుగా. రే ప్లీజ్ రా, నాకు ఇంకెవరు తెలుసు. ఒక్కసారి కలిసి ఒక హాయ్ చెప్తాను. ఎలా ఉన్నావు, బాగున్నావా, అంతేరా. వద్దురా, వదిలేరా. రే రే నెక్స్ట్ మీరే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. yes గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. లేచాడా? లేచాడు కాబట్టి వచ్చాడు. ఓ ఛాన్స్. కూర్చోండి. ఏంటి కాళ్ళు పనిచేస్తున్నాయి? మన ట్రీట్మెంట్ ఎలా కొనుక్కున్నాడు? మీరు చేయండి బావా, చెయ్యి. వెరీ గుడ్. నైస్. తాత తడిగడ 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 టింగ్. మీరు చేయండి. సార్ ఇదైతే నేను చేస్తాను సార్. నేను వాడికంటే బాగా చేస్తాను. కళ్ళల్లోకి గుచ్చే గుచ్చే చంపకే. పర్ఫెక్ట్. ఇన్నాళ్ళు నన్ను చూపించింది వీడి దగ్గర అంటారా? వీడు చాలా మంచి డాక్టర్ రా. ఆ టాబ్లెట్ ఇవ్వండి. ట్యాబ్ బ్రో, సామ్సంగ్ టాబ్లెట్. 16 ఏళ్ళు కోమా కదా. మీకు తెలీదు. రవి అని ఒక పేషెంట్ని పంపిస్తాను. ఫుల్గా బాడీ చెకప్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. టోటల్గా నయమైంది. సూపర్ డాక్టర్. అక్క కూర్చోండి కూర్చోండి మెల్లగా. తోడుగా ఎవరు రాలేదా? లేదు బాబు, మా వారే రావాలి. ఆయనకేదో అర్జెంట్ పనట. సరే. కాలు జారింది. ఏం లేదు, కొంచెం తాగడానికి నీళ్లు తీసుకురానా? వద్దు, పర్వాలేదు. కానీ 2 విషయాలు. ఏంటో చెప్పండి డాక్టర్. ఒకటి, మానసికంగా చూస్తే ఇప్పుడు కూడా ఆయన 17 ఏళ్ల పిల్లాడే. ఏమైంది బాబు, అదోలా ఉన్నావు? 16 సంవత్సరాల జీవితమే పోయింది. ఏమీ అర్థం కావట్లేదు. నాకు 20 సంవత్సరాలు. 20 ఏళ్ళు మాకు పిల్లలు లేరు. కానీ మా వారే ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో అవమానాలు పాలయ్యాం. ఎందుకు బతకాలి అనిపించేది. అంత బాధ. కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయన మమ్మల్ని దయతలిచాడు. 20 ఏళ్ల తర్వాత నువ్వు దేవుణ్ణి నమ్ము బాబు, తప్పకుండా నిన్ను కరుణిస్తాడు. రెండో విషయం, సైకలాజికల్గా ఇప్పుడు ఆయన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది చూడండి. ఒక అలాం సరిగ్గా వర్క్ చేయక ఒక అతను 15 నిమిషాలు లేటుగా నిద్రలేచాడు. ఇంటర్వ్యూ మిస్ అయింది. అతను ఆ 15 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తెచ్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఆ కోపంతో అతను ఏమేం చేశాడో చూడండి. 15 నిమిషాలకే ఇలా ఉంటే రవి తన జీవితంలో 16 సంవత్సరాల్ని పోగొట్టుకున్నాడు. ఆ టైంలో అతనికి ఎన్నో ఆశలు ఉంటాయి.
అవి మిస్ అయ్యానేమోనని అతనికి ఎంతో దుఃఖం కోపం ఇప్పుడు ఉంటాయి. అంచేత అతను ఏమైనా ఆశపడితే గనక వాటిని నెరవేర్చండి. ఏంటి? సారీ డాక్టర్. లేదంటే ఎందుకు ఇటువంటి జీవితం అనుకొని తనే ఒకరోజు, లేదంటే పక్కనున్న వాళ్ళని కూడా, అంతెందుకు మిమ్మల్ని కూడా. ఏయ్, shut up your mouth, నర్స్. నేను తనని మీట్ అవ్వాలి. నేను తనని మీట్ అవ్వాలి. డాక్టర్, ఆశ నెరవేర్చు, లేదంటే దాందే ఉంది బాబా. ఇప్పుడు ఆ పిల్లని మీట్ అవ్వాలి అంతేగా. 2000 సంవత్సరం అయితే ఏంటి, 3000 అయితే ఏంటి? లవర్స్ని కలపడం కోసమే కదా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా కలుపుతాను. నువ్వు అలా చేయకు బాబా, నాకు భయంగా ఉంది. ఏంట్రా ఇది? ఫేస్బుక్ రా. నువ్వు కోమాలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. బావా, ఇది ఒక పార్క్ లాంటిదిరా. ఇక్కడికి అందరూ వస్తారు. నువ్వు ఏ అమ్మాయితోనైనా మాట్లాడచ్చు. పోలీస్ ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళు ఏం తిన్నారు, ఏ సినిమా చూశారు, అంతెందుకు, చివరికి వాళ్ళు చచ్చే ముందు కూడా ఇందులో చెప్పే చేస్తున్నారు. ఈ పార్కులోనే నీ నిఖితను వెతుకుతాం. నా నిఖిత ఇలాంటి పార్కులకు వచ్చే టైప్ కాదురా. ఏం బీచ్లో తిరిగే టైపా? రేయ్, నా కొడుక్కి 3 ఏళ్ళు. నా కొడుకు, నా భార్య ఈ పార్కులోనే తిరుగుతున్నారా. నా భార్య రాత్రి 12 గంటలకు ఇందులో ఎవరితోనో లైన్లో ఉందిరా. ఎవరితో ఉందో కూడా తెలియడం లేదు. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే చీపురు గడ్డతో కొడతానని మెసేజ్ పెట్టింది. ఇలాంటి పిల్లని కట్టబెట్టేసారంటారా బావా? సరే బావా, చూడు పంచుడు. అంత నా కర్మరా. తన మొహం నేను మర్చిపోయాను. తను ఎలా ఉంటుంది బావా? సూపర్ గా ఉంటుందిరా. సూపర్గా ఉండేది కదా. అయితే ఖచ్చితంగా ఇప్పుడు సుమారుగానే ఉంటుంది. ఏముంది, ఏదైనా హీరోయిన్ ఫోటో, లేదా గులాబీ పువ్వు, లేదా చామంతి పువ్వు, ఇలాంటివి ఏవో పెట్టుంటుంది. ఈ పార్కులో తనని ఎలా పట్టుకుంటానో చూడు. బావా బావా బావా, అదిగో తనే తనే. స్టడీ డట్ SVSS. రే బావా, తనేరా ఆ అమ్మాయి. కానీ తను చాలా డిఫరెంట్ గా ఉందేంటి? నేను చూశాను. చెక్ ఇన్ ఇంటూ PVR ఐకాన్ మాల. త్వరగా రా వెళ్దాం. బావా బావా, చెక్ ఇన్ అంటే ఏంట్రా? చెక్ ఇన్ అంటే మనం ఎక్కడున్నామో అందరికి చెప్పడం రా. అదెందుకురా అందరికీ చెప్తోంది? అంటే తన క్యారెక్టర్ సరిగ్గా లేదని అర్థం. పద వెళ్ళి తననే డైరెక్ట్ గా అడుగుదాం. ఏరా, తను ఇంట్లో లేదని అందరికీ చెప్పేసింది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే నువ్వు అక్కడ అంత పెద్ద PVR ఐకాన్ లో తనని ఎలా వెతకాలని నేను ఆలోచిస్తూ ఉంటే. అంత పెద్ద చార్మినార్ సెంటర్ లోనే తను వెతికాన్రా. ఏంటి? చార్మినార్. అయ్యో, చంపుతున్నావురా. బావా, అదే PVR ఐకాన్ మాల్ చూసుకో. నీ చెల్లెలు కూడా నాకు తెలియకుండా ఇక్కడికే వస్తూ ఉంటుంది. తనేరా నిఖిత? అదిగోరా, అక్కడుంది. తను చాలా మారిపోయింది. తను చాలా మారిపోయిందా? అయితే నేను చూస్తాను. తన చెల్లి లాంటిరా. చూడు, అంటుంది. ముందు తను ఫాలో చేయరా. వెళ్ళు. ఇటేనా? వీడిగా వెళ్ళరా. వెళ్తున్నా. ఏంటి బావ, అన్ని ఇళ్ళు ఒకేలా ఉన్నాయి? రో హౌసెస్ అంటే ఇంతే. దిగు. ఇక్కడ ఎవరో ఒకరిని అడిగి చూద్దాం. ఏం చేస్తున్నాడు ఇటు? అబ్బో రే, ఊరికే అమ్మాయిని చూడడానికే కదా వెళ్తున్నా? చూడ్డానికే బావా. మరి డాన్స్ ఏంటి? ఊరికే కదా. ఊరికేరా. సరే పద వెళ్దాం. అండర్టేకర్, నువ్వు లెబరాడే మూలకూడదు. సైలెన్స్. హే హే డాక్టర్ మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, ఈ రో హౌసెస్ లో ఒకరిని కలుద్దామని వచ్చాం. ఇక్కడ ఎవరు? నిఖిత అని. ఎక్కడో విన్నట్టుందే. పూర్తి పేరు? నిఖిత కృష్ణమూర్తి. తను నా వైఫే. కాదండి, తను నా లవర్. కాంప్ ముంచాడు. ఏమంటున్నాడు ఇతను? అదే డాక్టర్, మీ వైఫ్ తన లవర్ అంటున్నాడు. వాట్ వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అయ్యో సారీ, నేను కరెక్ట్ గా చెప్తాను. అదేంటంటే మీ వైఫ్ తన లవర్ కాదు, తన లవ్వరే మీ వైఫ్. వాట్ ఎలా? ఇప్పుడు అతనికి అర్థమైంది. నీకు పిచ్చా? ఏంటి? నీకు పిచ్చా? నిఖిత, నా వైఫ్ గురించి నా వైఫ్ గురించి ఏం మాట్లాడుతున్నారా? నా వైఫ్ అతను. నా వైఫ్ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? డాక్టర్ ఉండవా బాబు, 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నాను.
తన్ని లవ్ చేశాడు. తనని చూస్తానంటే తీసుకొచ్చాను. సార్ మీరే కదా సార్ చెప్పారు తను ఏం కోరుకున్నా నెరవేర్చమని. అందుకే సార్ తీసుకొచ్చా. అందుకని వాడేం కోరుకున్నా హే లోపల పోవే. మన పాప డాక్టర్. నా పాప అంటే మీ పోలికలు లేవు అందుకే అడిగా. ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదు కదా? అది నువ్వు చనిపోయావు అనుకున్నాను. నిన్ను మర్సీ కిల్లింగ్ చేద్దాం అనుకున్నారు. అయ్యో ఇరికించేసిందే. మెర్సీ కిల్లింగా? ఓన్లీ 2 times. కిడ్నీ లివర్ వేస్ట్ అవ్వకూడదు కదా అందుకే. ఎవరినడిగా నిర్ణయం తీసుకున్నారా? అయినా నిన్ను అడిగితే నువ్వు చెప్పేవాడువా బాబా? సార్ మేమిద్దరం కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ముందే అడుగుతావు. సార్ వాళ్ళిద్దరు లవర్స్ కదా ఏదో మాట్లాడుకుంటారట. కావాలంటే మనం వీచ్ ఎవరికి టీ తాగొద్దాం. సారీ సార్ అదేదో ఎక్కడ అడగరా. ఓ ఏదైనా ఇక్కడే అడిగేయచ్చు అన్నమాట. ఆహా. ఏం చెప్పాలనుకున్నావు? ఏంటి? ఆ రోజు నేను ఐ లవ్ యూ చెప్పాను కదా, అప్పుడు నువ్వేదో చెప్పాలనుకున్నావు. ఏం చెప్పబోయావు చెప్పు. నువ్వు అని చెప్పుండే కానీ అంకుల్ ఉన్నారని భయపడకు. నేను ఊరికే అడుగుతున్నాను. ఏం చెప్పాలనుకున్నావో చెప్పావా? కాదనేదాన్ని. దేవుడా ఇప్పుడు నువ్వు అవునంటే మాత్రం ఇతను వదిలేసి నాతో వచ్చేయాలి. ఇంకా లేచిపోలేదా? రే రా ఎవ్వడిక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. హే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇట్స్ జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. అబద్ధం ఆడుకో. నేను ప్రపోజ్ చేసినప్పుడు నీ కళ్ళు మెరిసాయి, పెదాలు నవ్వాయి, ముక్కు వణికింది. నేనే నా భార్య నన్ను రకాలుగా చూడలేదురా. లవర్స్ ఏదో మాట్లాడుకుంటున్నావు, నువ్వేంటి మధ్యలో? నా వైఫ్ రా. నా లవ్వర్ అయ్యా. ఊరుకుంటే లవర్ లవర్ దగ్గర రెచ్చిపోతున్నావేంటి? నేను లవ్ చేయలేదని చెప్తున్నాను కదా. ఛీ, ముందు బయటికి వెళ్ళు. 16 ఏళ్ల తర్వాత పిచ్చోడ్లా వచ్చావు. నీకు తోడు వీడకుడు. ముందు వెళ్ళండి. ఇంకోసారి మీ ఇంటి వైపు వస్తే నా మొహాన కాంట్రించి ఉమ్మేసి పంపించండి. ఇదిగో వీడి మొహాన్ కూడా ఉమ్మండి. రారా. ఈసారి వస్తే ఖచ్చితంగా ఉమ్మేస్తాను రా. వచ్చాడు చూడు శక్తిమాన్ టీషర్ట్ వేసుకొని. చెయ్యి. అంటే దగ్గర నువ్వు వీళ్ళు అరుస్తున్నావేంటి? ఫోన్లే వదిలే బావా. అయినా తను లేకపోతే ఏంటి? తను ఎక్స్పైరీ అయిపోయిందిగా. కానీ నేను కాలేదుగా. మీ అందరికీ అమ్మాయిలు ఎలా పడేయాలి, ఏం చెప్తే పడతారని నేనే కదరా మీకు నేర్పించింది. అవును నువ్వే కదా మా గురువే. బావా తను లేకపోతే ఏంట్రా? అదే కదా. ఇలా చిట్టి కేసులోకి ఇంకో ఫిగర్ ని శాంపుల్ చూస్తావా? చూపిన శాంపుల్ శాంపుల్ చూస్తావా? వెళ్ళు బావా వెళ్ళు. ఎంత కాలమైంది నిన్నలా చూసి. తను కూడా నిన్నే చూస్తోంది. వెళ్ళి నీ టాలెంట్ ఏంటో చూపించు. వెళ్ళు. 16 ఏళ్ల తర్వాత మళ్ళీ నీ దమ్మేంటో చూడబోతున్నాను. పో పో పో. అక్క కొంచెం జరగండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయింది? 1:47 బస్ ఎప్పుడు వస్తుంది? వెరీ సారీ మా. నేను మీ పక్క స్కూలే. రే చిన్నపిల్లలు ఏంట్రా అల్లరి పెడుతున్నావు? రే టైం ఎంత అయింది? మాదాపూర్ బస్ ఎప్పుడు వస్తుంది? ఇలాగే మాటలు కలపాలరా. రే ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు చూడు. అలా చూడు ప్రేమలోకం నిలుస్తున్నది. ఇలా నెల రోజులు కంటిన్యూస్ గా చూస్తూ ఉండాలి. అంతే అంతే. నిన్ను సైకో కిల్లర్ అనుకుంటారా? రారాతో కూర్చో. ఇలా చూడు, లెటర్స్ అవి గాల్లోకి విసరడం, పువ్వులు పైకి విసిరి పోజులు కొట్టడం, ఇవన్నీ వీటిలో. ప్రేమికుల రోజు, ప్రేమ లేఖ, ప్రేమ దేశం, ఇదేనా లవ్ అంటే? అది కాదు నాన్న లవ్ అంటే. ఇదిగో ఇది. ఏంట్రా తాళి దాచిపెట్టి? కన్న బిడ్డల్ని దాచిపెట్టి లవ్ చేస్తున్నారా? సరే లవ్. నడుము. ఆ అందమైన నడుము కోసమే సినిమా సూపర్ హిట్ అయింది. వల్లభ చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడరా. ఇది పెట్టరా. పెడతా.
లవ్ కాదు ఇది, లవ్వే కాదు. నిజమే, కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్. నువ్వు ఓకే బంగారం చూడలేదు కదా, చూసుంటే పారిపోయి ఉండేవాడు. కూర్చా. బావా, ఇప్పుడు అందరూ ఫాస్ట్ గా ఉన్నారా, నువ్వు కూడా ఫాస్ట్ గానే ఉండాలి. నేను ఫాస్ట్ గా ఉంటాను, ఫాస్ట్ గా ఉంటాను. అబ్బో, చాలా ఫాస్ట్ గా ఉన్నా. ఇలా చూడు, మనం ఫాస్ట్ గానే వెళ్దాం, కానీ రివర్స్ లో వెళ్దాం. ఇలా చూడు, ఇకపై నువ్వు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టి లవ్ చేసి మీ ఇద్దరు కులాలు వేరని తెలుసుకొని విడిపోయి మళ్ళీ ఇంకొక అమ్మాయిని వెతకడం కుదరదు. అందుకే ఈ ల్యాప్టాప్ చూడు. కమ్మ మ్యాట్రిమోని, కాపు మ్యాట్రిమోని, బ్రాహ్మణ మ్యాట్రిమోని. ఎరా ఇంకా ఈ కులాలు చూస్తున్నారా? ఇన్నేళ్లుగా నువ్వు పేపర్ చదవడం లేదు కదా బావా, పబ్లిక్ గానే ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారా? కానీ నాకు అసలు కులమే లేదు కదా. ఇదంతా మీ నాన్న వాళ్ళే. సరే బావా, నేను నీకు చూడబోయే అమ్మాయి క్యాష్ నో బార్ అమ్మాయి, అంటే ఏ కులమైనా నో ప్రాబ్లం. ఏంట్రా ఇది ఎంటీగా ఉంది, ఇక్కడ కూడా లేదు, దొరికేలా లేదే, ఇక్కడ కూడా లేదు. తెలుగు మ్యాట్రిమోని దొరికింది, ఒకే ఒక అమ్మాయి. రితిక, దివ్య ఫ్రెండ్ కదా తను. సూపర్. కూర్చో. చూడగానే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడకూడదు. ఫస్ట్ ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇవ్వాలి, అదొక స్టేజ్. ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ముందుగా వాట్సాప్ నంబర్ తీసుకోవాలి, ఇది ఇంకో స్టేజ్. టుడే ప్రైమ్ మినిస్టర్ బావా, ఓ 2 మెసేజ్ల తర్వాత ఏం మాట్లాడాలో తెలియట్లేదురా. దెన్ యూ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టేజ్. ముందు నీ కాంటాక్ట్స్ లో ఉన్న తన నంబర్ నొక్కు, ఆ ఫోన్ రింగ్ అవుతుంది, తన చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, తన కాళ్ళు దాని వైపు నడుస్తాయి. ఆమె చెయ్యి ఫోన్ తీసి వేలుతో స్వైప్ చేసి ఆమె పెదాలు. నెక్స్ట్ స్టేజ్ మీటింగ్, అంటే అది నేను చూసుకుంటాను. దీన్ని ఎలా అన్లాక్ చేయాలి? ఇది సెల్ఫీకి, ఇది పిన్. అయ్యో, ప్యాంట్ చిరిగిపోయిందండి. అందరూ చూస్తున్నారండి. అందరూ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, మనం మన పనులు చూసుకుందాం. ఎవరు ఏమీ పట్టించుకోరు. సరే. ఎనీవే, హాయ్. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది కదా. ఓకే, షూర్. ఓకే. బావా, ఇప్పుడు అందరూ ఫాస్ట్ గా ఉన్నారా, నువ్వు కూడా ఫాస్ట్ గానే ఉండాలి. అందరూ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, మనం మన పనులు చూసుకుందాం. ఎవరు ఏమీ పట్టించుకోరు. ఫాస్ట్గా ఉండు. ఏంట్రా మీరు ఒక్క అమ్మాయిని కూడా వదిలిపెట్టరంట్రా? లేదు, ఎంత ధైర్యం నీకు? చెప్పండి వినండి. నాకేం తెలియదండి. ఏమిటి నేను చెప్పాను? హలో. అలాగా? ఏ దివ్య, ఇతను మీ అన్నయ్య కదా? ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు సార్. పట్టపగలు నడి రోడ్లో ఇంత దారుణమా? పట్టపగలు బలవంతంగా ఓ అమ్మాయిని పబ్లిక్ ప్లేస్ లో ముద్దాడిన యువకుడు. మహిళలకు భద్రత ఎక్కడ అంటూ మహిళా సంఘాల ఆవేశం.
మీ అన్నయ్య అమ్మా మంచి ఫ్యామిలీలా కనిపిస్తున్నారు. వాడికి ఆ వెదవ బుద్ధులేంటి? ఏదో నువ్వు రిక్వెస్ట్ చేసావని వదిలేస్తున్నాను, లేదంటే ఎఫ్ఐఆర్ రాసి బొక్కలో తోసేవాడిని. రాస్కెల్, ఛీ, తీసుకెళ్ళమ్మా. కూర్చో. సిగ్గు అనిపించటం లేదా నీకు? ఆ? నాకు అవమానంగా ఉంది. నీ వయసు ఎంత అనుకుంటున్నావు? ఇంకా అమ్మాయిల వెంట పడతావా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ? జాబ్ చేస్తున్నావా? ఊరికే నీ బదులు కూడా ఆయనే కష్టపడుతున్నారు. ఒక్కటి తెలుసుకో, నీ హాస్పిటల్ ఖర్చు అంతా ఆయనే పెట్టుకున్నాడు. ఒక్క నిమిషం ఉండు. ఇదేంటో తెలుసా? ఇంటి డూప్లికేట్ డాక్యుమెంట్. ఒరిజినల్ మా దగ్గర లేదు. ఒక స్టేజ్ లో నీ మెడికల్ ఖర్చులకి డబ్బు కట్టలేక బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం. దాన్ని తీర్చలేకపోయాం. ఇప్పుడు ఇంటిని సీల్ చేసేలా ఉన్నారు. సొంతలు కొనుక్కోవాలని ఎందరు కలలు కంటారో తెలుసా నీకు? ఈ ఇల్లు మా ఇద్దరి కళ. స్కూల్ కి వెళ్ళి చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు. వాళ్ళతో రేపు నేను ఆయన నడి రోడ్లో నిలబడ్డావే అనుకో, అందుకు కారణం వేరే ఎవరూ కాదు, నువ్వు మాత్రమే. వీడెందుకు ఎవరితో మాట్లాడటం లేదో నాకు ఇంకా తెలీదు. అపార్ట్మెంట్ లో అందరూ వాడిని అదోలా చూస్తారు. నేను ఆయన వాడిని తీసుకుని సైకాట్రిస్ట్ చుట్టూ తిరుగుతాను. ఇవన్నీ చాలా అన్నట్టు నువ్వెలా 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో ఖర్చులకు అడగడానికి ఎంతో సిగ్గుపడతారు. నీకు 34 ఏళ్ళు వచ్చాయరా? దయచేసి రోజు మీరు కాస్త మాట్లాడుకుంటూ ఉంటారా? ఇంకా నీకు ఆ మనిషి తిండి పెడుతున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు నా అన్నవనే ఒకే ఒక్క కారణంతో. దయచేసి ఏదో ఒక పని వెతుక్కో. నీకెందుకు స్పృహ వచ్చిందో అనిపిస్తోంది. ఎందుకని లోన్ విషయం నాకు చెప్పలేదు? నువ్వే సగం జీవితం కోల్పోయావు, చెప్పి ఇంకా బాధ పెట్టాలా? కానీ ఒకటి బావా, నువ్వు దాని అన్నవని నేను హెల్ప్ చేయలేదు. నువ్వు నా ఫ్రెండ్ రా. ఏదో ఒక పనికి వెళ్తాన్రా. ముందా పంచి. ఈ మధ్యలో ఫోటో తీలేదా? అవును సార్. ఏ? నేను 16 సంవత్సరాలు కోమాలో ఉన్నాను సార్. కోమా? గుడ్, నైస్. ఏ దేశంలో ఉంది? కెనడాలో ఉంది. ఓకే ఓకే ఓకే, మా కజిన్ కూడా అక్కడే ఉన్నాడు. ఏమా మీకు సిగ్గు అనిపించడం లేదు? వెంటనే లోన్ కట్టండి, లేదంటే ఇల్లు ఖాళీ చేయండి. లోన్ తీసుకోవడం మాత్రం తెలుసు, తిరిగి కట్టడం తెలీదా? అప్పిచ్చినందుకు మీ చుట్టూ మేము తిరగాల? ఇదెక్కడ న్యాయం? అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి? ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి సార్. ఈ ఇంటికి సీల్ వెయ్యాల్సిందే. ఇంట్లో అన్ని సౌకర్యాలు చేసుకున్నారు, అప్పు తీర్చడం తెలీదా? ఎగ్గొట్టాలనుకుంటున్నారా? సార్ లోన్ కట్టండి సార్. ఏంటి చేత్తో బొమ్మలు చేస్తావా? ఇప్పుడు మెషిన్స్ 3D ప్రింటర్స్ అని వేరే లెవెల్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు వాటిని చేత్తో చేస్తావు? నేను ఎప్పుడు అమ్మాలి? ఇప్పుడు ఆఫీస్ బై జాబ్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. 10th 70% ఇంటరు కంప్లీట్ చేయలేదు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఇక్కడ నిలబడకండి. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలి? పనులు చెప్తున్నాగా. అన్నా మిగతా చిల్లరేవు, వెళ్ళాలి. నువ్వు ఇచ్చిందే చిల్లర్రా. 2 టీలు 20 రూపాయలు, ఒక సిగరెట్ 15 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చావా? అప్పుడు ఒళ్ళి పైగా తిరిగి చిల్లర అడుగుతున్నావా? అన్నా కోపగించుకోకనా? కొట్టాలంటే మా మొబైల్ పోతుంది. తీసుకోనా? తీసుకో.
గాలిపటం ఎగరేద్దాం, వస్తావా? పని ఏదైనా దొరికిందా? అన్నయ్య, టిఫిన్ చేద్దు గన్రా. ఐఎమ్ సారీ అన్నయ్య. అయ్యో పర్వాలేదమ్మా. లేదన్నయ్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఏదో కోపంలో అలా. సారీ. తెలుసమ్మా, అయినా నువ్వన్నది కరెక్టే కదా. నేను పనికిరాని వాడినే. అందరికీ తను డాక్టరు, ఇంజనీర్, సేల్స్మెన్, డ్రైవర్ ఇలా ఏదో ఒక గుర్తింపు ఉంది. కానీ నాకంటూ ఏ గుర్తింపు లేదు కదమ్మా. అలా అనక అన్నయ్య, యూర్ రియల్లీ వెరీ టాలెంటెడ్. చిన్న వయసులోనే విగ్రహాలవి చేసేవాడివి. దాంతో నీ కొడుకు ఒక బిస్కెట్ కూడా కొనివ్వలేను. సింగిల్ టీ 20 రూపాయలంట. అన్నయ్య, నేను మాట చెప్తాను, అపార్థం చేసుకో కదా. చెప్పమ్మా. అదే నా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో వాచ్మెన్ పోస్ట్ ఖాళీగా ఉందట. వెళ్తావా? ఏం చేస్తున్నావయ్యా? ఏం లేదు సార్, మా స్కూల్ యూనిఫామ్ ఇలాగే ఉంటుంది, అందుకే. సరే సరే, త్వరగా గ్లౌజ్ చేసుకుని కస్టమర్స్ చెక్ చేసి పంపించు. అన్నిటికీ వెరిమొహం వేసుకొని చూస్తూ ఉంటావు. ఇప్పుడు నేను చేయబోయే పని మీకు ఇబ్బందిగానే ఉంటుంది, నాకు ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఇట్స్ మై జాబ్. ఏంటయ్యా? పో. చేస్తోంది. ఎక్కడికి వెళ్తున్నావు? లేదు, వెళ్ళి పని చూడు పా. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలందరూ నీ ఫ్రెండ్ రితికలా ఉంటారా ఏంటి? నేను చెప్పిన ఫ్రెండ్ రితికానే. చెక్ చేయాలి. Will you stop it? లేదు, అక్కడ ఏముందో నేను చెక్ చేయాలి. Just stop. లేదు, నాకు చెప్పారు నేను చెక్ చేయాలి. Hey. జెంట్స్ వరకే నీ డ్యూటీ పా. ఎప్పుడు నాకు ఇష్టమైన పని చేయని వరగా. ఏమండి? ఏంటి, వెళ్ళేటప్పుడు చెక్ చేయాలా? అయ్యో కాదండి, ఈ మ్యూజియంలో చాలా పెయింటింగ్స్ మంచి రేటుకి సేల్ అయ్యాయని విన్నాను. ఇవన్నీ నేను చిన్నప్పుడు వేసిన పెయింటింగ్స్. వీటికి ఎంత డబ్బు వస్తుంది? ఇది 200. ఇవన్నీ కలిపి 50 రూపాయలు. ఆర్టిస్టిక్ సెన్స్ ఎలా ఉండాలో తెలుసా? ఆ పిక్చర్ చూడు. దాట్స్ ఫర్ 50 lakhs. 50? ఏమండి, పాత కోపం మనసులో పెట్టుకొని రేటు తగ్గించకండి. అయ్యో అలాంటిదే లేదు. ఇలా చూడు, యాక్చువల్లీ నీ మీద కోపం వచ్చింది నిజమే, కానీ నీ గురించి నీ చెల్లెలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది నువ్వు ఇన్నోసెన్స్ వల్లే అలా చేసావని. సో నువ్వంటే నచ్చక కాదు, నువ్వు నాకు నచ్చావు కాబట్టే ఆ రోజు నిన్ను మీట్ అవ్వడానికి వచ్చాను. కానీ లూస్ లాగా వీటి రేట్ ఎంత అని అడిగితే నేనేం చేయను. నిజమేనండి, నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. అందుకే ఏదో ఒక దారి దొరకదా అనే ఒక పిచ్చి ఆశతో. ఓ, కానీ నువ్వు ఇలా అడగడం ఓవర్ పిచ్ అనిపించింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వేదో కొట్టేస్తుంటావని. బయటికి నా వల్ల కాదు, టోటల్ వెడ్డింగ్ అలారం మోగుతోంది. ఎవరో దొంగతనం చేశారు. నువ్వు వెళ్ళి పోలీసులకు ఫోన్ చెప్పు. ఓకే. పోలీసులు వస్తున్నారా? వస్తున్నారు కదా. ఏంటి విన్యాసాలు చేస్తున్నాడు? నాకు హలో పోలీస్.
వదలండి, వదలండి. సార్, పట్టుకోండి సార్. వీళ్ళే సార్, వీళ్ళే. సార్, మీరు ఇంకా మారలేదా? లాస్ట్ లోనే వస్తున్నారు. సరే, ఓకే. ఇంకా నయం, ఇది కొన్ని కోట్ల విలువైంది. రాజు కుటుంబానికి చెందింది. ఇప్పుడు అందరూ దీన్ని మాది మాది అని పెటిషన్స్ వేస్తున్నారు. చూస్తే నువ్వే షాక్ అవుతావు. చూసావా, చెప్పారుగా నువ్వు షాక్ అవుతావని. గుడ్ జాబ్. హలో, ఇది నాదయ్యా. నాది. అవును, ఇది మా ఇంట్లోనే ఉండేది. అంటే మీరు నిజంగానే రాజవంశీయులా? రాజవంశీయుల వీళ్ళ మరీ అంత షాక్ అవ్వకండి. అదంతా పాత కథ, ఎప్పుడో ముగిసిపోయింది. మిగతా వారిలాగే ప్రస్తుతం మనది కూడా సాధారణమైన కుటుంబం. అందులోనూ మీ నాన్న, అయ్యో దేవుడా, మనుషులంతా సమానమే అది ఇది అంటూ. కానీ ఆ విగ్రహం ఇంత విలువైందని నిజంగా నాకు తెలియదమ్మా. మా నాన్ననే. వేస్ట్ మావయ్య. ఈ విగ్రహానికి ఇంత రేట్ ఎందుకండి? రండి చెప్తాను. ఎత్తుకో నాన్న, ఎత్తుకో. రేయ్, నేను బయటకు వెళ్తాను రా. అతే మీరు వాడిని ఎత్తుకోండి. ఈయనే రాజా విజయసింహుడు. మీ సామ్రాజ్యానికి పేరు వైజయంతి సామ్రాజ్యం. ఎంతో ప్రసిద్ధి చెందిన వంశం. ఐశ్వర్యం, కీర్తి, శౌర్యం అన్నిటిలోనూ ప్రథమ స్థానం. ఆయుధాలను మామూలుగా వాడుకునే పరికరాల రూపంలో తయారు చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అంటే డోక్రా అనే ప్రాచీన శిల్పకళలో నిపుణులు. మీరు ఎలా అంతరించారంటే, ఏముందండి, బ్రిటిష్ వాళ్ళ వల్ల అంతరించుంటాం. కాదు, అమ్మాయిల వల్ల అంతరించారు. అమ్మాయిల వీక్నెస్ ఉన్న రాజవంశంరా మీది. అమ్మాయిల వీక్నెసా? క్రీస్తు పూర్వం 136 అంతఃపురం. మనసుకు నచ్చిందన్నావుగా, తీసుకొనుము. నచ్చినచో తీసుకొనుము, నచ్చితే తీసుకోండి. సరే, నీ దగ్గర నుంచి ఆ విగ్రహం ఎలా పోయింది? క్రీస్తు శకం 20వ శతాబ్దం. బాగుందా? తీసుకో. ఎలా పోయిందనేది ఇప్పుడు ముఖ్యం కాదు, అది ఎవరి దగ్గర ఉందన్నదే ఇప్పుడు ముఖ్యం. బావా, కాస్త మోస్తావా? అది ఎక్కడుందండి? అది ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంది. ఎమ్మెల్యే దగ్గర? ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. చేసే చేతలతోనూ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఆ విగ్రహంతోనే నేను ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు ఆ విగ్రహం నాదంటే నాదని దాదాపు 100 పిటిషన్లకు పైగా వచ్చాయని నేను విన్నాను. ఇదంతా ఎలా ఉందంటే అటు చూడండి మీరే. హీరో రమేష్ మా బిడ్డండి, ఎలాగైనా మమ్మల్ని కలపండి. హీరో రమేష్ నిజంగానే మా బిడ్డండి. మీరే చూశారుగా, ఆ హీరో నా కన్న బిడ్డ, చీఫ్ మినిస్టర్ కూతుర్ని నేనే అని చెప్పినట్టు పిచ్చితనంగా ఉంది. ఆ పిటిషన్లు వేసిన మతిలేని వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఒక్కటే, డూప్లికేట్లు ఎందరైనా ఉండొచ్చు, కానీ ఒరిజినల్ ఒక్కడే, అది ఈ ధర్మరాజు. ఆ విగ్రహాన్ని వచ్చే 20వ తేదీన నేను ఈ గవర్నమెంట్ కి పరిశోధన కోసం పంపిస్తున్నా. అక్కడ అప్రూవ్ అయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా. ఏంటి?
రే ఎవరి సొమ్ముని ఎవరు గవర్నమెంట్కి ఇచ్చేది? రాజకీయం ఈ పేరుతో దాని వాల్యూ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. దాంతోపాటు కులాల ఓట్లు. రాజవంశానికి చెందిన వాళ్ళు ప్రాబబ్లీ ఒక 3 వర్గాలలోకే వస్తారు. ఇప్పుడు ఆ 3 వర్గాల వాళ్ళు ధర్మరాజు తమవాడే అని గొడవలు పడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ధర్మరాజుకి ఈ 3 వర్గాలు ఇక సపోర్ట్గా ఉంటాయి. ఇంత విలువైన ఆ విగ్రహాన్ని అతను ఈజీగా ఇవ్వడు. ఒక విగ్రహంతో ఎన్ని కుల రాజకీయాలా? రే ఇలాంటి వాడు ఎమ్మెల్యే ఎలా అయ్యాడ్రా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళేరా ఎమ్మెల్యేలు, అంతెందుకు సీఎం అవడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ఛాన్సే లేదు. నేను దాన్ని వదలడానికి ఛాన్సే లేదు. ఇన్నేళ్ల తర్వాత అది నాకు దొరికింది, అది నాది. నేను అది తప్పకుండా ప్రూవ్ చేస్తాను. ఆ పనితో త్వరగా చేయరా, ఇల్లు బ్యాంకు వాళ్ళు. ఇలా చేస్తారా? విగ్రహం ఇంకో 2 రోజుల్లో వాడింటికి వెళ్ళిపోతుంది. మీరెళ్ళి అడిగి చూడండి, డెఫినెట్గా ఇవ్వడు. కానీ మీరు మాట్లాడేది ఫుల్గా ఒక బటన్ కెమెరాలో రికార్డ్ చేయండి. బటన్ కెమెరానా? అవును. చూసారా, ఇది బటన్ కెమెరా, ఇది క్లాక్ కెమెరా, ఇది జట్టి ఇది కూడా ఉందా? సో ఆ బటన్ ఇక్కడ పెట్టుకుని ఐ మీన్ మీ షర్ట్ కి పెట్టుకుని రికార్డ్ చేయండి. ఓకే రారా వెళ్ళి ఆ బటన్ కొనుక్కొచ్చేద్దాం. హలో అది బయట షాపుల్లో దొరకదు, ఇంటర్నెట్ లోనే ఆర్డర్ చేయాలి. అయితే పద మనం ఇంటర్నెట్కి వెళ్ళి కొందాం. ఇంటర్నెట్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి. పద ఆ బటన్ నొక్కు. రే ఇందులో నుంచి ఎలా బయటకు వస్తుంది? ఏదో వాడు ఇంటికే తెచ్చిచ్చేలా మాట్లాడుతున్నారు. అవునరా, వాడి ఇంటికే తెచ్చిస్తాడు. అయ్యో వాడికి మన ప్లాన్ అంతా తెలిసిపోతుంది. ఇలా చూడు, వాడు బెడ్రూమ్ లోకి ఏం రాడు, వాకిట్లో నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఎంతైనా ఒక ఐటీ స్టాఫ్ ని చెప్తాను, అటు చూడు. నేను ఆర్డర్ చేస్తాను. ఎప్పుడు వస్తుంది? ఇవాళే వస్తుందా? డబ్బులు ఎలా ఇస్తావు? ఇందులోనే వేస్తావా? బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఒకవేళ అది పని చేయకపోతే తిరిగి ఇచ్చేయచ్చా? బావా అది డూప్లికేట్ అయితే ఇచ్చేయాలా? అన్ని డూప్లికేటే బావా. అంతేనా? డన్. బావా వస్తుంది. రాత్రి ఎన్నింటికి వస్తాడు? శని ఆదివారాలు కూడా వస్తాడా? మరి పండుగలు పబ్బాలు ఏమనుకుంటున్నారా నువ్వు? వాడు కూడా మనిషేరా, వాడు కూడా మనిషే. అది కాదురా. ఇలా చూడు, డెలివరీ రావడానికి ఇంకొక 4 రోజులు పడుతుంది. అంతవరకు నోరు మూసుకొని కూర్చో. నీ గోలేంట్రా? నీ మామతోనే చేస్తున్నాను, ఇప్పుడు నీతో కూడా చావాలా? నోరు మూస్తావా లేదా? రే తమన్, బోర్ కొడుతోంది, పద వెళ్ళి క్రికెట్ ఆడదాం. అందరినీ చెడగొట్టాడు ఇతను. బుద్ధిగా ఇంట్లో ఉండే పిల్లల్ని ఇలా చూడండి. వీడెవడో తెలుస్తుందా? నా బిడ్డేనండి. 2 నిమిషాలు చూస్తే గానీ నాకే తెలియడం లేదు. నాకు చిన్న డౌట్ ఉంది సార్. ఏయ్, వాడు నల్లగా అయిపోయాడని అంటున్నాను. అంకుల్ రా అంకుల్, బొంగరం ఆడుకుందాం. వాట్ ఈస్ దట్ బొంగరం? అంకుల్ రా అంకుల్. రే మనం క్రికెట్ ఆడదాం రా. క్రికెట్ వద్దు, బొంగరం ఆడుకుందాం. నువ్వు బొంగర వాడుకోవాలి అంతేగా. ఎవడేమంటాడో చూద్దాం. రారా, నేను సెక్రటరీకి కంప్లైంట్ చేస్తాను. వాడిని నిన్ను కూడా పెచ్చగొట్టుడు కొడతా. నేను ఇప్పుడే వెళ్ళామా చెప్పైనా? నేనేం చేశాను? హలో, నువ్వే చేసావు. ఇది తీసి అటువైపు పెట్టండి. నీకు ఒక విషయం చెప్పాలి వీడి గురించి. తాళం వేయండి. అయితే చెప్పేసి. మెయిల్ పంపిస్తున్నాను. వీడు ఫోన్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఈ మధ్య. సరేనా? ఫోన్ పెట్టండి. చంపుతున్నాడు. ఎరా ఆఫీస్కి లీవ్ అన్నా? వర్క్ ఫ్రమ్ హోమ్ రా. హోమ్ వర్క్ తెలుసు, అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉండే పని చేయటం. ఇదేమో ఈ విషయాన్ని పట్టించుకోరు. హలో, ఇదిగో నేను చెప్పింది గుర్తుందిగా నీకు? ఇదేవరు? అమ్మరా, అన్న ఇంట్లో ఉంది. వెంటనే కట్ చేసావు? ఏం మాట్లాడుతుంది? బాగున్నావా తిన్నావా అని అడుగుతుంది, అంతే కదా. బావున్నావా తిన్నావా అని అమ్మ తప్ప ఈ లోకంలో ఇంకెవరు అడుగుతారు బావా? ఎరా ఎవరెవరితోనో గంటల కొద్దీ మాట్లాడుతున్నావు, అమ్మతో మాట్లాడడానికి ఏంట్రా? హలో, ఫోన్ చేసావమ్మా? చిన్న బటన్ కెమెరా అని చెప్పారు, ఏదో మానవ బాంబులా రెడీ చేస్తున్నారు. అతను చెప్తాడులే, ఉండు. బటన్ కెమెరా రికార్డ్ చేస్తున్న వీడియోని అందులోనే స్టోర్ చేసుకుంటుంది. ఇది ట్రాన్స్మిటర్, రికార్డ్ చేస్తున్న వీడియోస్ని 100 మీటర్స్ వరకు ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ డివైస్ ఇంట్లో ఏదైనా జామర్ ఉంటే దాన్ని దాటుకుని వీడియో మన దగ్గరికి రావడానికి కోసం. అండ్ ఇది పవర్ఫుల్ బ్యాటరీ సోర్స్. ఎవరితను? ఎలక్ట్రీషియనా? మొహం చూస్తే తెలియట్లా, పాడుబండి గుడిలో గబ్బిలం లాగా. షట్ అప్, నా ఫ్రెండ్ పెద్ద హ్యాకర్. డూడ్, ఇందులో రికార్డ్ అయ్యే వీడియోస్ అన్ని డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ కి, ఫేస్బుక్ కి లైవ్ వెళ్ళాలి. నా సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలి. ఓకే గురు, వెళ్తుంది. ఈ రోజు టాప్ కి వెళ్తాం. ఏరా, స్కూల్కి వెళ్ళి అలవాటు లేదా? వెళ్ళి ఏం చేయమంటావు? వెళ్దామా డార్? వెళ్దాం డిర్.
డార్ డీర్. అవును, డార్లింగ్ కి షార్ట్ ఫామ్ డార్, డియర్ కి షార్ట్ ఫామ్ డీర్. నిన్నే రవి ఫోన్ లో చెప్పాడు. నీకు కొంచెం కూడా సిగ్గులేదట్రా? అయ్యా. ఓకే. ఓకే, స్ట్రైట్ గానే వెళ్ళి ఉండొచ్చేమో. గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదురా. ఓకే. ఎక్కడ తిరుగుతున్నారు? గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదు. రైట్. ఓకే. సందులో దూరావా? నిన్ను ఎలా పట్టుకుంటారో చూడు. ఓకే. ఓకే. ఎక్కడికి రా రే? ఏంటగా చేపల పులుసా? గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదక్కా. నాకేం తెలియదు. ఓకే. ఆర్ఐపి ఏరియా. మై గాడ్. గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదా? లేదు బావా, కరెక్ట్ గానే చూపిస్తుంది, కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలియలేదే. నెట్ ప్యాక్ అయిపోయింది, అందుకే ఈ ఏరియా చూస్ చేసింది. ఏంటన్నా? బృందావన్ నగర్కి ఎటు వెళ్ళాలి? ఏవి ఇది? సెకండ్ స్ట్రీట్. సెకండ్ స్ట్రీట్ కి ఎందుకు ఇంత దూరం వచ్చారు? స్ట్రైట్ గా వెళ్ళి లాస్ట్ రైట్, లాస్ట్ లెఫ్ట్. అక్కడ గుడి ఉంటుంది, పక్కన మట్టి రోడ్ ఉంటుంది. స్ట్రైట్ గా వెళ్ళిపోండి. థ్యాంక్స్ అన్న. రూట్ అంటే ఎప్పుడైనా ఆటో వాళ్ళని అడగాలి. నేను ఆటో వాణ్ణి అన్నగారి ఆన్ చేయండి. వాచ్మెన్ వస్తున్నారా? అన్నా, ధర్మరాజు గారిని మీట్ అవ్వాలి. అదెందుకు నన్ను అడగడం? వెళ్ళి ధర్మరాజుని అడుగు. వాచ్మెన్ లో ఉన్నాడా? అదే ఎలా వెళ్ళి కలవాలని అడుగుతున్నాడు. లోపల వీడియో కాలింగ్ బెల్ ఉంది, నొక్కితే ఎవరైనా వస్తారు. టైం 4 అయింది, నేను వెళ్ళి టీ తాగొస్తా. వాడు టీ తాగే సంగతి మనకెందుకురా చెప్పడం? మాట్లాడుకోవడానికి ఎవరు లేనట్టున్నారా పాపం. ఏంటి ఇంతమంది ఉన్నారు? పట్టుపడితే ఖతం కదా. డెఫినెట్ గా. నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే. సార్, మీరు ఎక్కడున్నప్పుడు మేము అక్కడ ఉన్నాం, అప్పుడు చూసుంటారు సార్. లేదన్న, ఛాన్సే లేదు. రేయ్, చార్జర్ ఇవ్వరా. ధర్మరాజు దగ్గర ఉన్న విగ్రహం నాదని ఇప్పుడు మీ అందరికి ప్రూవ్ చేయబోతున్నాను. ఎమ్మెల్యే ఇంటికే కెమెరా తీసుకెళ్తున్నాడు రా. హలో, నేను రవిని వచ్చాను. 16 సంవత్సరాలు కోమా. అయ్యో పాపం, నిన్ను చూస్తుంటే నవ్వాలో జాలిపడాలో అర్థం కావట్లేదు. అసలు ఇదే ఛానల్ కోమాలి అనే ఒక ఛానల్. ఎమ్మెల్యే నా ప్రాణం తీయడానికే? రా వెళ్దాం. అయ్యో అయ్యో, అవును, ఆ విగ్రహం నాది కాదు. ఇది నీ ఒక్కడికే తెలుసు, కానీ ఈ ఊరి వాళ్ళ దృష్టిలో అది నాది. అవును, ఆ విగ్రహం నీదని చెప్పడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? మీకే తెలుసు. ఏంట్రా జరుకులిస్తున్నావు? చెమట పట్ట వల్ల సర్క్యూట్ షార్ట్ అయ్యి షాక్ కొడుతుంది అనుకుంటా. మొత్తం దొరికిపోతాం. చెప్పరా, నీ దగ్గర ఏం ఆధారం ఉంది? నీ ఫ్రెండ్ను ఒకసారి చూసి చెప్పు. రే బావా, కత్తి గొంతులో దిగేలా ఉంది, త్వరగా చెప్పరా. సార్, మీకే తెలుసు, దాన్ని మీరు నా దగ్గర. రేయ్, ఏంట్రా మధ్యలో ఇలా జరుకులిస్తున్నావు? బావా నీకు లేరా. సార్, మీరు ముందు లేవండి సార్, నేను కళ్ళు మూసుకుంటాను. చూడు బ్రదర్, నీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నా వాటి గురించి నేను భయపడను. ఎందుకో తెలుసా? చిన్నతనంలో అబ్బ పేరు కూడా తెలియని వెధవా అని నన్ను అన్నవాళ్ళు, నా బతుకు గురించి అవమానకరంగా మాట్లాడిన వాళ్ళంతా నాది రాజవంశం అని తెలియగానే రాజవారు బీపీ మాత్రం స్వీకరించండి. నన్ను మినిస్టర్ని చేయాలని చూస్తున్నారు. చూడు, ఇలాంటి బలమేమీ లేని పిల్ల కాకివి నువ్వు. నీకు దాన్ని ఇచ్చేస్తాననుకుంటున్నావా? అది నాది. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. రేయ్, వీడికి కరోనా వచ్చినట్టుంది, తన్ని తరిమేయండిరా. అమ్మయ్యా. బాబా, దీంతో నీకు ఎలా పరిగెత్తిస్తారో చూడ బాబా. రేయ్, ఏంటో వెళ్ళి చూడండి. సరే అన్న.
ఏంట్రా అది? వద్దు. ఏంట్రా ఏంటి వద్దంటున్నావు? వద్దు, నన్ను టచ్ చేస్తే షాక్ కొట్టుద్ది. వీడు పెద్ద పవర్ స్టార్, టచ్ చేస్తే షాక్ కొడతాడు. ఏంట్రా ఫిట్స్ చూడాల ఫోజ్ ఇస్తున్నావా? కొట్టానంట. రేయ్, అంతా లైవ్ వెళ్తుంది, వాళ్ళిద్దరిని పట్టుకోండి రా. ఏమంటున్నాడు రా వాడు? వాళ్ళకంతా తెలిసిపోయింది, మీరు వెళ్ళిపోండి. ఇంకా ఇక్కడ ఎవరో ఉన్నారా? పట్టుకోండి రా వాళ్ళని. అంతా అయిపోయింది. మనల్ని ఇరికించాడు. కీ ఎక్కడ? కీ ఎక్కడ? నా దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది కదరా. అరేయ్. లైవ్ ఏంట్రా? అన్న ఫేస్బుక్ యూట్యూబ్ లో ఇక్కడ జరిగినంత వెళ్తుందన్న. వెళ్ళి ఏమవుతుంది? ఊరందరికి తెలిసిపోతుందన్నా. ఊరందరికి తెలిసిపోతుందా? ఓరిన కోమా యదవా. వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కరెక్ట్ గా వస్తాను చూడు. నన్ను నువ్వు కాపాడనక్కర్లేదు. సార్, ఏమైంది సార్, సార్? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా సార్? సార్ లైవ్ పంపిన రవి మీకు ముందే తెలుసా? అది సార్ సార్ వీళ్ళందరినీ పోలీసులకు పట్టిస్తారా? పట్టిస్తే తను కూడా లోపలికి రావాలి. సార్ సిగ్నల్ కట్ అయినప్పుడు మీ మీద దాడి జరిగిందా? సిగ్నల్ కట్ట నా మీద దాడా? ఎప్పుడు? సిగ్నల్ కట్ అయినప్పుడు దాడి ఏమైనా జరిగిందా? అసలు మీరు ఏం అడుగుతున్నారు? ఈ ఆరోపణని మీరు ఎలా ఎదుర్కొంటారు? అవును, ఏంటి కట్ అయింది? చెమట పడ్డ వల్ల సర్క్యూట్ షార్ట్ అవుతుంది. సార్, సార్, ఏమైందో చెప్పండి సార్. ఉండండి, ఉండండి. ఇప్పుడు ఏం చేస్తారు సార్? చేసేదేముంది? వాళ్ళను క్షమించి వదిలేస్తాను. కొందరు ఊళ్ళో మన గురించి అందరూ మాట్లాడుకోవాలి, మనం ఎలాగైనా ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. తమ్ముడు పాపం, అతని మానసిక స్థితి సరిగ్గా లేదు. చాలా ఏళ్లు కోమాలో ఉండి ఈ మధ్య స్పృహలోకి వచ్చాడు. అతనికి నా చేతనైనంత సహాయం తప్పకుండా చేస్తాను. నేనెప్పుడు చెప్పేది ఒక్కటే, ఒరిజినల్ ఒక్కటే, అది ఇది కూడా ఆయన ఒక్కడే చెప్తాడు. నీకు కూడా ఏం చేయగలనో అది ఖచ్చితంగా చేస్తాను. హ్యాపీగా ఉండే. ఇంటర్నెట్లో విపరీతంగా పాపులర్ అయ్యాను. మంచి విషయాల్లో కొద్దిగా, చెత్త విషయాల్లో ఎక్కువగా. ఇప్పుడు అందరూ నెగటివిటీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలా ట్రాల్స్ వచ్చాయి. బాబా, తప్పు నాది కాదు బాబా, బ్యాటరీ వేయలేదు. అయ్యో రవి, నీ పరిస్థితి దారుణంగా ఉంది. రే బావా, ఆ షర్ట్ అయినా మార్చుకోరా, శాసనసభ నుంచి వచ్చినట్టుంది. మార్చుకోను. సరే, ఆ బటన్ అయినా మేడం, ఐసిఐఎస్ బ్యాంక్ నుంచి వచ్చాం. చెప్పండి. సార్ లేరా? ఉన్నారు. చాలా సంతోషం. మేమేమైనా కనిపిస్తున్నామా? ఫోన్ చేస్తే తీయవేంటే? సార్ తప్పుగా మాట్లాడకండి. ఓ, మీరు లోన్ తీసుకొని తీర్చకపోవడం తప్పు కాదు, నేను అడగడం మాత్రం తప్పు. సరే, మర్యాదగా అడుగుతాను. ఇంకో 30 రోజుల్లో కనీసం 30 లక్షలు మీరు కట్టలేదంటే మేము చింపి వేసేదము. మేము కుళ్ళు తీసుకుని వెళ్ళదామని మీరు అనుకోకండి. మా వామహస్తమును మీ ముఖమున పెట్టదాం. రారా నా కొడక, మిమ్మల్ని ఒక కొడుకు స్థానంలో ఉంచి తండ్రిలా సంబోధిస్తాం. అందుకే గౌరవనీయుడైన మానహీనుడా, సోమరి, చంకలో బిడ్డననుకుంటివా? సర్కారు ధనం నీ బాబు సొత్తు అనుకుంటివా? రేయ్, లేక నీ మామగారు నీ కోసం ఇచ్చిన ధనం అనుకుంటివా? అడిగేవారు లేరనుకున్నావా? డబ్బును అడగడానికి రారనుకున్నావా? మానం, అభిమానం, రోషం, పౌరుషం ఉన్నాయా? నీకు చచ్చిపోయాయట్రా? వీధిలో కుక్క కూడా ఓ ముద్ద అన్నం పెడితే జీవితాంతం విశ్వాసంగా ఉంటుందిరా. రే, అన్నయ్య కదరా తింటున్నావు? ఎన్ని మాట్లాడుతుంటే నీకు సిగ్గుగా లేదురా కొడక? ఇచ్చిన డబ్బు అడగడానికి వస్తే కొడతారట్రా? నెల రోజులు కాదురా, వారం రోజులు మీ ఇల్లు చెప్తురా. ఒక్క వారంలో నీ డబ్బుని తిరిగిస్తాను రా. ఈడితో పెద్ద రాజవంశం. నాది రాజవంశమేరా. ఇప్పుడు వాడిని ఎందుకు రా కొట్టావు? ఎంత చెండాలుగా మాట్లాడాడు రా వాడు. ఇదంతా క్యాషువల్ రా. కావాలంటే చూడు. రా, ఇలా రా. హాయ్ బ్రో. మూసుకుపోరా పిచ్చనా. హాయ్ ఫ్రెండ్. చూసావా, ఇదే ట్రెండ్. ఏంటే ఇదేమన్నా మీ బాబు సొమ్ము అనుకున్నావా? నా సొమ్ము. సార్, ఈ విగ్రహం స్మగ్లింగ్ ది. మీరు స్మగ్లింగ్ మాఫియాకి లీడర్ అంటున్నారు. దాని గురించి మీరేమంటారు?
సార్ మీ గురించి కూడా ఎంతో మంది తప్పుగా చెప్పుకుంటున్నారు. అవన్నీ పట్టించుకుంటే మీరు జర్నలిస్ట్గా ఉండగలరా? నాకు తెలియక అడుగుతాను. ప్రజలకు ఇది నాది అని ప్రూవ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి? స్కూల్లో చదివే రోజుల నుంచి ప్రతి సంవత్సరం ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి? ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి? బావా దొరికింది, బావా దొరికింది. ఏం దొరికింది? రే, ఆ రోజు ఎగ్జిబిషన్ లో నిఖిత మనలో ఫోటో తీసింది కదా, అవును. దాంతో ఆ విగ్రహం మన దగ్గర ఉందని ప్రూవ్ చేయొచ్చు కదా. అయ్యో సూపర్ బాబా, నువ్వు సూపర్. పద వెళ్దాం. కానీ ఏంట్రా అంటే ఆ రోజు నిఖిత ఫోటో తీసినప్పుడు సురేష్ గాడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు రా. వాడు కూర్చున్నాడో లేక నించున్నాడో తెలియడం లేదే. రే నువ్వేం టెన్షన్ పడుతున్నా, దగ్గర ఫోన్ నెంబర్ చెయ్యరా. హలో రే మావా, ఉంటాడు. మనం 11th స్టాండర్డ్ చదివేటప్పుడు స్కూల్లో ఎగ్జిబిషన్ జరిగింది కదా, అప్పుడు ఫోటో తీసినప్పుడు నువ్వు కూర్చున్నావా లేక నించున్నావా? రే మన స్కూల్లో ఎగ్జిబిషన్ కూడా జరిగిందా? జరిగిందిరా, దున్నపోతా. ఫోటో ఉంటే పంపరా. ఫోటో పంపించాలా? రాయ్, నువ్వు నించున్నావా కూర్చున్నావా చెప్పరా, చాలా ఇంపార్టెంట్ రా. కూర్చున్నాను అనుకుంటాను. బావా కూర్చుని ఉన్నాడంట, వెళ్దాం పద. మరోసారి మీ ఇంటికి వస్తే నా మొహాన కాంట్రించి ఉమ్మేయండి. ఎందుకు ఉమ్మేశాడు? అది అంటే డాక్టర్ గారు ఎవరు వచ్చినా సరే ఇలాగే ఆహ్వానిస్తూ ఉంటారు. రండి, వీడు మళ్ళీ వచ్చాడే. హలో, ఇలా చూడండి, చెప్పండి. మన స్కూల్ నేను చెప్పింది నా వైపు చూడండి అని. నాతో చెప్పండి, నాతో చెప్పండి, నాతో చెప్పండి. మీకు తెలిసే ఛాన్స్ లేదు సార్. 16 ఏళ్ల ముందు నాకు తనకి జరిగిన ఏమంటున్నారు? నేనే ఫస్ట్ అనుకున్నాను. మ్యాటర్ ఏంటో చెప్పరా, పాప అడుగుతుందిగా, అందరం తెలుసుకుంటాం. హెచ్చి నోర్మేంటి? ఏ మ్యాటర్? అది ఏంటి విషయం చెప్పు. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నీకు ఒక విగ్రహం ఇచ్చాను కదా, ఆ. దాని వాల్యూ ఇప్పుడు కొన్ని కోట్లు. దూరం 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 దూరం. కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు. అమ్మా, ఆ ధర్మరాజు దగ్గర ఉంది. నువ్వు ఆ ఫోటో మాత్రం ఇప్పుడు ఇస్తే చాలు. అయ్యయ్యో, నువ్వు గుర్తు రాకూడదని నేను దాన్ని డెవలప్ చేయలేదు. నా వైఫ్ రా, నా వైఫ్ కదా. కానీ ఆ నెగటివ్ నా దగ్గర సేఫ్ గానే ఉంది. నా లవర్ కదా, నా లవర్ కదా. లవ్వరా? ఎక్స్ లవర్. ఎక్స్ లవరేనా? హే, ఎందుకు అమ్మాయి కోసం కొట్టుకుంటున్నారు? వెళ్ళి నెగిటివ్ వెతుకుతాం. ఏ నాగరాజా, సెకండ్ ఇచ్చాడుగా, లేవండి లేవండి. నువ్వు ఆ ఆటకు మీద వెతుకు, నువ్వు ఇక్కడ వెతుకుదా. అవును, డార్లింగ్ కి షార్ట్ ఫామ్ డార్, డియర్ కి షార్ట్ ఫామ్ డియర్. రవే చెప్పాడు. చెప్పే ఉంటా, నీకు అదే చెప్పా. నువ్వు అక్కడ వెతుకు. ఇక లేదు బుజ్జమ్మ. బుజ్జమ్మ ఏంట్రా? నేను స్కూల్లో తనని అలాగే పిలిచేవాడిని. ఓ, చాక్లెట్ రేపర్స్. చెయ్. అయ్యో, అలా విసిరేయదు. ఇవి నా కాలేజ్ లవర్ ఇచ్చినవి. ఏంటి కాలేజ్ లవరా? దానికి నేను టెన్షన్ అవ్వాలరా, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఒరేయ్ కట్ల పాము, కొట్ట అవతల పడేస్తా. మర్యాదగా వెతుకు లేదా పుట్లకపో. వీడెవడు నీ ఆఫీస్ లవరా? అవును. అమ్మా, ఈ అంకుల్ పేరేంటమ్మా? హే, నువ్వు అక్కడికి వెళ్ళి వెతుకు. అవును, వాడి ఫోటో మాత్రం ఎందుకని డెవలప్ చేయించావు? వాడిని నిజంగా లవ్ చేయలేదు, ఫోటో చూసినా నాకు ఫీలింగ్ రాదు అందుకే. అంటే నన్ను నిజంగా లవ్ చేసావా? నిన్న అసలు లవ్వే చేయలేదు, అందుకే నెగటివ్ డెవలప్ చేయించలేదు. వెళ్ళి వెతుకు. ఐ యామ్ ద విన్నర్. ఎక్కడ 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 అది? నీ పాపము పండెను నేడు, నీ భరతము పడతా చూడు. అవన్నీ తీయకరా. నేను తీస్తానురా. నీ దుంప తెగ. కాల్ సెంటర్ కోకిల, జిల్ జిల్ జిగేల్ రాణి, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చీకటి గదిలో భామ డాక్టర్. కిందకి రా, దిగి రారా, నీకుంది. నా ఫ్యామిలీ లైఫ్ కి ఎసరు పెట్టేసరే వీళ్ళు. ఆ నెగటివ్ ఎక్కడ 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 నెగటివ్ ఎక్కడ 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 ఎక్కడ? బుజ్జమ్మ ఇట్రా, ఇటు రా. ఎక్కడ 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 ఎక్కడ? ఎక్కడుంది 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 ఎక్కడుంది? ఏమిట్రా ఈ దారుణం?
అటు వెళ్దామా? బ్రదర్, తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బెడ్రూమ్ ఉంటుంది, కొంచెం సౌకర్యంగా ఉంటుంది. సూపర్. దయచేసి ముట్టుకోకుండా ఎతకరా ఎదవా. హలో, నువ్వు పని లోపల చూసుకో. ఎత్తుకో. భుజమా, భుజమా, భుజమా. ఇక్కడ దొరికింది. ఎలా ఉందమ్మా ఈ జలకు? మాతో పెట్టుకోకు, మాతో పెట్టుకోకు, మాతో పెట్టుకోకు, మాతో పెట్టుకోకు, మాతో పెట్టు. రేయ్ డాక్టర్, నెగిటివ్ మీద వెళ్తురు పడితే అది పాడైపోదు. లోపల పెట్టుకుంటే డెవలప్ అయిపోతా. బయటిది నెల తక్కువ వెధవా. సారీ మణి, ఐ యూజ్ ఓన్లీ డిజిటల్ కెమెరా. ఇప్పుడు ఆ విగ్రహం నాది అని చెప్తే అందరూ నన్ను కోమాలి అని అంటారు. ఆ విగ్రహాన్ని వచ్చే 20వ తేదీన ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా. వారం రోజుల మీ ఇల్లు చెప్తున్నా. వాళ్ళతో ఇప్పుడు నేను ఆయన నడి రోడ్లో నిలబడ్డానే అనుకో. అందుకు కారణం వేరే ఎవరు కాదు, నువ్వు మాత్రమే. అది నాది. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. ఎత్తేద్దాం, ఎత్తేద్దాం. ఆ విగ్రహాన్ని ఎత్తుకురావాల్సిందే, మరో దారి లేదు. అది అతని దగ్గర ఉందని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఎత్తుకుని వస్తే నిన్ను దొంగ అంటారు. దాన్ని ఇంకా గవర్నమెంట్ టెస్ట్ చేయలేదు. 5 రోజుల తర్వాతే అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తోంది. ఆలోగా ఒక డూప్లికేట్ అక్కడ పెట్టి ఒరిజినల్ ఎత్తుకొచ్చేద్దాం. బయట దాన్ని ఇల్లీగల్గా అమ్మేద్దాం. కుదురుతుంది కదా? ఏజ్ టెస్ట్ చేస్తే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలిసిపోతుంది. కుదురుతుంది, ఇట్స్ పాసిబుల్. ఒక్క నిమిషం, దొంగతనం చేస్తారా? దొంగతనం చేస్తారా కాదు, దొంగతనం చేస్తున్నాం. నేనెందుకు మీతో జాయిన్ అవ్వాలి? మాతో కలిసి వెతికావు కదా, మాతో కలిసి దొంగలించు. ఏంటిది లాజిక్? లేదు, ఏం చేయమంట? పోనీ లాజిక్ గా నేను మాట చెప్పనా? నీ భార్య నా లవర్ అంటే నీ కోపం వస్తుందిగా. ఇది అంతే. నా వస్తువు నేను తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుందయ్యా? కానీ నాకు అది దొంగతనమేరా. నీకు అసలు బుద్ధందా? అతని లైఫ్ నాశనం చేసి ఇలా మాట్లాడుతున్నావేంటి? ఐఎమ్ సారీ రవి. నీ పేషెంట్ జీవితాన్ని నాశనం చేసేసావు. నువ్వు ఇంకా బతకడం ఎందుకు? చావరా. నువ్వు ఒక డాక్టర్ వా? నాన్న అంకులే కరెక్ట్, అంకులే కరెక్ట్, అంకులే ఓకే, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను ఖచ్చితంగా చేస్తాను. కానీ జీవితాన్ని నాశనం చేశానని మాత్రం అనకండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. నగరంలో ప్రారంభమైన వర్షం మరో 48 గంటల సేపు కొనసాగుతుంది. ముందుగా మనం దాన్ని వాడింట్లోంచి ఎలా తీయాలో ఆలోచించాలి. అంటే వాడు ఏ టైంలో ఇంట్లో ఉంటాడు, ఏ టైంలో బయటికి వెళ్తాడని మనం క్లియర్గా తెలుసుకోవాలి. సూపర్ ఐడియా బావ. సరే, అంటే అడవిలో మృగాల జాడ కనిపెట్టడం కోసం సర్వేలెన్స్ కెమెరా పెట్టినట్టు. అదంతా వర్కౌట్ అవ్వదు. మధ్యలో ఏంటి? అలాంటి కెమెరానే తీసుకువెళ్ళి వాడి ఇంటి ముందు పెడితే బావా అది వర్కౌట్ అవ్వదు. నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. అలాంటి ఏం తెలీదురా నాకు, ఏం తెలీదు. ఇన్ని సంవత్సరాలు కోమలో ఉండి ఏం మిస్ అయ్యానో అన్నీ తెలుసుకోవాలి అనుకున్నాను. మీ దయ వల్ల నేను అన్నీ తెలుసుకున్నాను. ఏంటి అసలు అన్నిటికీ కెమెరా, ఫేస్బుక్, మెసేజ్ అంటూ టెక్నాలజీతో అందరూ దగ్గర అవుతున్నాం అనుకుని ఒక్కొక్కరు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు మొహం చూసే మాట్లాడడం లేదురా. నీ స్కూల్ ఫ్రెండ్ చూసి 10 ఏళ్ళు అయిందన్నావు, అడ్రస్ అడిగితే ఏదో పార్క్లో ఉన్నాడు అంటున్నావు. బావా మనం స్కూల్ చదువుకునేటప్పుడు ఉదయం 7 గంటల క్రికెట్ అంటే కరెక్ట్గా గ్రౌండ్కి వచ్చేవాళ్ళం కదా. 6:30కే పిచ్ రెడీ చేసావా? ఇప్పుడు రీచ్ బావా, వేర్ ఆర్ యూ బావా, క్యాన్సిల్ రా బావా అని వాట్సాప్లోనే మాట్లాడుకుంటూ ఉంటే గ్రౌండ్లో ఎవరు కనపట్టలేదురా. ఏమయ్యా హ్యాకరు, నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంతమంది? 4000. హెల్ప్ కావాలి అని అడిగి చూడు, ఒక్కడు కూడా రాడు.
ఫేస్బుక్ లోనే లేని అమ్మకి హ్యాపీ బర్త్డే అమ్మ అని ఫేస్బుక్ లో మెసేజ్ పెడతారు. ఆవిడికి ఎలా తెలుస్తుంది? మరి ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారు? ఏదో ఒక అమ్మాయి, ఎవరో కూడా తెలియదు, కానీ తనతో ఫేస్బుక్ లో గంటల కొద్దీ మాట్లాడతారు. కానీ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడమంటే కంగారు మీకు. అది రియాలిటీ. అందరూ రియాలిటీని చూసి భయపడడం మొదలు పెట్టారు. నిజమైన ఫ్రెండ్స్, నిజమైన సంతోషం, నిజమైన ఆదరణ, నిజమైన బర్త్డే విష్ అంటే కూడా ఏంటో తెలియకుండా బతుకుతున్నారా? సార్, మీ వైఫ్ ఫోన్ నెంబరు ఫోన్లో చూడకుండా మీరు చెప్పగలరా సార్? 16 సంవత్సరాల క్రితం తన ల్యాండ్లైన్ నెంబర్ నాకు గుర్తుంది, 22582999. ఎలా అంటే అది నాకు ఇక్కడుంది. మీరందరూ ఇందులోనే మనిషిని మిషన్ చేయాలని చూస్తున్నారు, మిషన్ని మనిషిని చేయాలని చూస్తున్నారు. అది ఎందుకో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బావా, మీ వాడు మాట్లాడడం లేదు అన్నావే, ఎలా మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు? వాడితో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. నేను వాడితో మాట్లాడాను రా. కానీ ఒక్క విషయం, ఇన్ని సంవత్సరాలు నేను కోమలో లేను, మీరందరూ కోమలో ఉన్నారు. దయచేసి బయటికి రండి. నాకు తెలిసింది కాబట్టే చెప్తున్నాను. వాడిని ఈ టెక్నాలజీతో మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మీరు ఒక కెమెరా ఫిక్స్ చేస్తే దాన్ని ఎలా ఫిక్స్ చేశారో వాడే మనకు చెప్తాడు. వాడిని ఇంకో రకంగా ఎలాగైనా కొట్టాలి. అసలేంటా ఎప్పుడు చూసినా దాని గోల. మా నాన్న ఉదయం 8ంటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6ంటికి వచ్చేవారు, మళ్ళీ ఉదయాన్నే 8ంటికి వెళ్ళేవారు. ఈ ఫోన్ ఉండడం వల్లే కదా ఎప్పుడు చూసినా రింగ్ అవుతోంది. కూర్చున్న కాలు, నుంచున్న కాలు, తింటున్న కాలు, పడుకున్న కాలు, వాడి కాలు, వీడి కాలు, వీడి మెసేజ్, వాడి మెసేజ్. ఇంత పెద్ద ప్రపంచం ఉన్నప్పుడు ఈ చిన్న పెట్టుకు బాలిసైపోయారు కదరా. పగలు కొట్టా దాన్ని, పగలు కొట్టా, పగలు కొట్టా, పగలు కొట్టా దాన్ని, పగలు కొట్టా, పగలు కొట్టా దాన్ని, పగలు కొట్టా, పగలు కొట్టా, పగలు కొట్టా. పగలు కొట్టిన తర్వాత కూడా ఆఫీస్ కాలింగ్ అంటే నిన్ను పూర్తిగా పగలగొట్టేస్తాను. రే, ఇప్పుడు ఎందుకు దాన్ని పగలగొట్టావు? నేను పగలగొట్టవేంట్రా? నువ్వు మాట్లాడిన మాటలకు అలా చేసేసి. నేనే మాట్లాడాను, కానీ నువ్వెందుకు నీ ఫోన్ పగలగొట్టావు? ఏదో ఎమోషన్లో పగలగొట్టేశా. రే, మనలో ఎన్ని సంవత్సరాలుగా మారంది ఎమోషన్ మాత్రమే కదా బావా. దీంతోనేరా ఆ ధర్మరాజుని ఏమైనా చెయ్యాలి. నేను చెప్పింది మీకు అర్థమైందా? అయ్యో, ఎలా చెప్పాలి రే? మీరు చెప్పే టెక్నాలజీ అది ఇది ఇప్పుడు వచ్చిందిరా, అది మారిపోతుంది. కానీ పుట్టినప్పటి నుంచి మనతో ఉన్న బాధ, నవ్వు, సంతోషం, కోపం, రుచి, ఆకలి ఇవన్నీ మారవు రే. మన అమ్మ మనకి చంద్రుని చూపించి అన్నం పెట్టింది. ఇప్పటి అమ్మలేమో మొబైల్ చూపించి అన్నం పెడుతున్నారు. కానీ అన్నం పెట్టడం మారలేదుగా, అమ్మ ప్రేమ మారలేదుగా. కొన్ని విషయాలు మారవు, పాతవే కావచ్చు, వాటిల్లో నేను కింగ్ అని రా. సూపర్ సీన్ లా ఉందే. నువ్వేం చేయాలో నాకు చెప్పు, నేను చేయడానికి రెడీ. ధర్మరాజు తన ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో వెళ్తున్నాడో తెలుసుకోవడానికి సర్వేలెన్స్ కెమెరా అవసరం లేదు. ఒక మనిషి చాలు. రోజంతా ఒంటరిగా కూర్చునుండే వాచ్మెన్ని ఎవరైనా గుర్తించి కాస్త మాట కలిపితే చాలు. ఒకరికి మనం నచ్చాలంటే అతన్ని నవ్విస్తే చాలు. కానీ అతనికి మేము బాగా తెలుసు. సో డాక్టర్, ఏం లేదు, ఏదో మామూలుగా అతను అడ్రస్ అడుగుతున్నట్టుగా వెళ్ళి ఒక జోక్ చెప్పండి. సుత్తి జోకే, కానీ చెప్పగానే మీరే నవ్వడం స్టార్ట్ చేయండి. అతను నవ్వి తీరాలి. ఏం జోకు? చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీ కళ. సో ఇప్పుడు మరీ సింపుల్. రేపు మీరు వాచ్మెన్ మాటికి వెళ్తే డౌట్ రాదు. కరెక్ట్. కానీ డాగ్ ని వాకింగ్ కి తీసుకుని వేరే ఏరియాకి వెళ్ళినా ఎవ్వరికి సందేహం రాదు. హలో, ఏంటి సార్ వాకింగా? అవునుంటుంది చూసారా? అవును, మీ సార్ ఎప్పుడు కనిపించారేంటి? బాగా బిజీయా? మీరెప్పుడు వచ్చారు? నిన్న ఉదయం 8ంటికి వచ్చారుగా. ఆయన 10ంటికి కదా వచ్చేది. రాత్రి 9ంటికి వచ్చినా లేడే. ఆయన 3ంటికి వెళ్ళిపోతారుగా. రేపు మధ్యాహ్నం 2ంటికి రమ్మంటారా? 2ంటికి వాళ్ళ నాయకుడి విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తారు. ఓ బాయ్ సార్. కులం, నీది రాజవంశం ఏంట్రా? నిన్నటి వరకు అబ్బ పేరు కొడతలేని అనాథవే.
చంపేస్తాను ఎవరుకుంటున్నారు? గుంపులో నన్ను అడుగున్నారన్నా. ఏంటన్నా ఎలుగు తోలును తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే గాని తెలుపు రాదు. వస్తుందట్రా, చెప్పరా? అది నీ చేతికి పెట్టిన గురి కాదురా, నీ కంఠానికి పెట్టిన గురి. ఆ యముడి చేతిలోని పాశం ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ చేతికొచ్చిందిరా. చావు నీ దరి చేరుతుందిరా. 16 ఏళ్ళు నువ్వు చేసిన పాపాలన్నీ పండుతున్నాయి. నీ చావు మొదలయ్యింది. ఏంటి నమ్మకం లేదా? రేపు దాటి నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా. పాపం పోవాలంటే పరిహారం చేసుకో. వెళ్ళి ఆ శివాలయంలో ఈశ్వరుని ప్రాణభిక్ష కోరుకో. నీ కోట కూలుతోంది, ఆట ముగుస్తోంది. సందేహం, మూఢనమ్మకం, భయం, ఇక మీదట ఏం జరిగినా వాడికి భయంగానే ఉంటుంది. ఏ పిల్లి పిల్లి రేపే ఆఖరి రోజు. కూర్చొని ఎలా పట్టుకుంటారా? అన్నా ఇది లలితా జ్యువెలరీ ఆఫర్ అన్నా. రేపు ఆఖరి రోజంట. ఎగతాలా? పోనీరా. అది వర్క్ చేయదన్నా. ఏంట్రా నాది మాత్రమే వర్క్ చేయదా? రే లెఫ్ట్ లో పో. లేదన్నా రైట్ లో వెళ్ళిపోదాం. రే లెఫ్ట్ లో పోనీ. లెఫ్ట్ రైట్ లో వెళ్ళిపోదాం. లెఫ్ట్ లో పోరా. అవునన్నా రైట్ లో వెళ్తే ఒక దెబ్బతో పోవచ్చునా? ఒక్క దెబ్బతో పోవచ్చు. ఏంట్రా అందరు కలిసి నన్ను చంపే ప్లాన్ చేస్తున్నారా? లెఫ్ట్ లో పోరా. రైట్ లో పోనీరా. లెఫ్ట్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ నేను ఇంకో పేషెంట్ని చూడాలి సార్. వెళ్ళి త్వరగా రా. ఏంటిది భయం వేస్తుంది? ఏంటవి? పాలు. నువ్వు తాగు. నాకొద్దనా? తాగరా. లేదు వద్దనా. ఏ? ఈ ఒట్టి పాలైతే తాగేవాడిని. మరైతే ఇందులో ఏం కలిపావురా? అన్నా చక్కెర కలిపానా? నాకు షుగర్ ఉంది. అంటే మన గ్రూప్లో రోగాలు లేని వాళ్ళు ఎవరు? నువ్వు తాగు. అన్నా వద్దన్నా. ఏ నీకేంటి బీపీనా? అన్నా వీడిని నమ్మలేమన్నా. రే ఏంట్రా వాగుతున్నావు? ఎవరా వాగేదే? నువ్వే వాగుతున్నావు అన్నా. ఇప్పుడు కూడా ఫంక్షన్ అసహ్యంగా మాట్లాడి గొడవ జరిగేలా చేసింది వాడేనా? అన్నకి యాపిల్ కట్ చేసి ఇవ్వకుండాను. నర్స్ డిశ్చార్జ్. కుక్క మరుగుతుందిరా. నాకు భయంగా ఉందిరా. నాకు కూడా భయంగా ఉందిరా. అన్న మీద చేసి
ఏంట్రా అందరూ నా చుట్టూ నిల్చున్నారు, చేతుల్లో ఆయుధాలున్నాయి. అన్నా నీకేదో ఆపద ఉందన్నా. ఏంటి నాకు ఆపద? మీ వల్లే కదరా నాకు ఆపద. అన్నా మా వల్ల. మరి ఇదేంట్రా ఇది? ఎవరు చేశారా ఈ పని? అన్నా మీకోసం గుడికి వెళ్ళి కుంకుమ కూడా తీసుకొచ్చారన్నా. ఏంట్రా ప్లేట్ చూపిస్తున్నావు? నీ పనేనా ఇది? ఆ శివాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి ప్రాణభిక్ష కోరుకో. వాడు భయపడ్డాడంటే వీడేనా? ఆగండి రే, నాకెవరి మీద నమ్మకం లేదు. అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. భయపడుతున్నావన్నా? తెలుస్తుందా? బాగా తెలుస్తోందన్నా. అట్లీస్ట్ ఒక వారం ఎవరి ఇంట్లో ఉండకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో భానుమతి, రేపొద్దున శివాలయానికి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడు. రేపు వాడు వర్జ్యం వచ్చే లోపు ఇంట్లో నుంచి గుడికి బయలుదేరతాడు. 4 వాచ్మెన్ టీ తాగడానికి వెళ్తాడు. టైం 4 అయింది, నేను టీ తాగి వస్తా. ఆ గ్యాప్లో మనం లోపలికి వెళ్ళాలి. ఆ వాచ్మెన్ తిరిగి రాకూడదు. ఎలా ఆపాలి? నేను ఒకటి చెప్తాను, కానీ ఎవ్వరూ తిట్టకూడదు. చెప్పు. కామం. ఆంటీ మీకింకా 16 ఏళ్ళే కదా? ఆ పిండిలో మత్తు మందు కలుపుతాం. రేయ్, ఇంట్లో వాళ్ళ అమ్మగారు భార్య ఎవరో ఒకరు ఉంటారు కదా, ఏ నాగరాజా? తప్పకుండా ఉంటారు. మరి వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పుకుని లోపలికి వెళ్తాం. మన వాళ్ళు ఎవరు వెళ్ళినా గుమ్మలోనే మాట్లాడి పంపించేస్తారు. కానీ బంధువులం అంటూ శుభలేఖ తీసుకువెళ్తే బందరు బాబాయ్నమ్మా, గుర్తుపట్ల? అస్సలు సందేహించరు. లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు. ఒక నిమిషం కూర్చోండి. ఎందుకంటే అదే మన సంస్కృతి పద్ధతి. ఎవరమ్మా వాళ్ళు? తెలియదురా, ఎలా అడుగుతాం? మీ నాన్నకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో నేను, నువ్వు, నిఖిత, డాక్టర్ మనం అందరం అక్కడికి వెళ్దాం. మరి నేను రేపేదైనా ప్రాబ్లం వస్తే మేమందరం జైలుకి వెళ్తాం. బెయిల్ ఇవ్వడానికి ఎవరైనా బయట ఉండాలిగా. సో నువ్వు అక్కడికి రావద్దు. బావా, రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరంతా వెళ్ళరండి. డాక్టరే వస్తున్నారు, నీకేంట్రా? సో సో సెక్యూరిటీ, నేను గుడికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అలాగే సార్. వర్షం ఏమాత్రం తగ్గకుండా కురుస్తూనే ఉంది. వీధులంతా నీరు ఏరులే ప్రవహిస్తోంది. వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టున్నారు. కనుక అందరూ సురక్షితమైన ప్రదేశాలకు చేరుకోవాలి. ఆ సీసీటీవీ కెమెరా ఏం చేద్దాం? ఈ ఏరియాకి కొత్తగా ఉన్నావు. మా అలాంటి వాళ్ళకి ఈ ఏరియా ఏముందయ్యా? వర్షంలో వేడివేడి బజ్జీలు తిను. నమస్కారం. నమస్కారం. 20 ఏళ్ళు మాకు పిల్లలు లేరు. మీరు గుంటూరు బాబాయ్నమ్మా, గుర్తులేను. నిన్ను చిన్న పాపగా చూశాను, ఇప్పుడు బాగా పెద్దదాని అయిపోయావు. నువ్వు అయ్యో, మీరు ధర్మన్న గారి వైఫా? ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడు గుర్తుపట్టలేదమ్మా. మేము శుభలేఖ ఇవ్వడానికి వచ్చాం. తాంబూలంతో సహా వచ్చాం.
తప్పండి. సన్ స్ట్రోక్. వర్షం పడుతుంటే సన్ స్ట్రోక్ ఏంటయ్యా? దళపతి ఫ్యాన్ ఇక్కడ. అబద్ధం చెప్పను. లేపో. బజ్జీ సెట్లోని బజ్జీ కావాలి వీడికి. కూర్చోండి. ధర్మన్న గారు ఎలా ఉన్నారమ్మా? వాడిని కూడా చిన్నప్పుడే చూశాను, నిక్కర్లు వేసుకునేవాడు కాదు. బాగున్నారండి. బయటికి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేస్తాను. అక్కలేదమ్మా, నేను ఇప్పుడే ధర్మన్నతో మాట్లాడాను. ఆయన ఏదో పూజ విషయంగా గుడికి వెళ్ళారంటగా. అవును. మేము ముందే మన సుబ్బయ్య పెదనానికి కిష్టయ్య బాబాయ్కి శుభలేఖలు ఇచ్చేసాం. అలాగే ఇటువైపు నాగరత్నం పెద్దమ్మకి రంగడ మావయ్యకి శుభలేఖలు ఇచ్చేసాం. ధర్మన్న ఇంట్లో ఉన్నా లేకపోయినా మీ చేతికి శుభలేఖ ఇచ్చేసామంటే ఇక నేను సంతోషంగా బయలుదేరి ఊరికి వెళ్ళిపోతా. ఏమిటి జుట్టు తెల్లగా? ఇదేనమ్మా ఒరిజినల్, అది డై. హలో, వెంటనే పార్టీ ఆఫీస్కి రండి. పార్టీ ఆఫీస్గా ఎందుకు? ఏదో అర్జెంట్ మీటింగ్ అంట. రాని వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అంటున్నారు. త్వరగా రండనా. ఆయనకి మీరు గుంటూరు బాబాయ్నమ్మా. మీరు కాదండి, ఈయన అడిగాను. వేలు విడిచిన మేనమావని. కానీ ఆయనకి బంధువులంటూ ఎవరూ లేరే. ఆయన కాదమ్మా, నీకు. నాకా? చివరిసరిగా తిరణాలలో ఎవరిని చూశారు? ఎవరినో చూశానమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు అస్సలు మారలేదు, అన్నిటికీ అనుమానాలే. అవును, మీ ఇద్దరికి ఎందుకలా చెమట పడుతోంది? మా సంగతి సరే, నీకెందుకు చెమటలు పడుతున్నాయి? నేను కడుపుతో ఉన్నాను. నేను మాడిపోయి ఉన్నానమ్మా. అదంతా ఏం లేదమ్మా, వీళ్ళిద్దరికి కొంచెం షుగర్. ఇక్కడ ఇలా వాకింగ్ చేయొచ్చా? చేయొచ్చు. చేయాలనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు చేసేస్తాను. నాకు వాకింగ్ టైం అయింది. వరద వల్ల నీటి లెవెల్ ఎక్కువ అవుతుందమ్మా. ఇంట్లో విలువైన వస్తువులన్నీ సేఫ్గా పెట్టుకున్నారు కదా, ఎందుకంటే ఇలాంటప్పుడే దొంగ వేధవులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మొత్తం లాక్ చేసుకున్నారుగా? లాక్ చేసుకున్నాం. భద్రంగా ఉన్నాయిగా? భద్రంగా ఉన్నాయి. సరేనమ్మా, జాగ్రత్త. మనం జాగ్రత్తగా ఉన్నామని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఎవరైనా లాక్ చేశారా అని అడిగితే, ఒక్క నిమిషం అండి, వస్తున్నాను. కొంచెం గ్యాప్ దొరికిన చాలు, కొట్టేయచ్చు. దాన్ని మన సంచులోకి మార్చుకుని. అవును, ఇంతకీ పెళ్ళి ఎవరికన్నారు? కరెక్ట్, మా అమ్మాయికే. మా అమ్మాయిని వీళ్ళ సొంత కూతుర్లా చూసుకుంటారు. కొన్నిసార్లు నా వైఫ్ కూడా నా కూతురుతో ఇతనే మీ నాన్న అని చెప్తూ ఉంటుందంటే చూసుకోండి. మీకు కూతురా? ఇప్పుడే పుట్టింది. గ్యాస్ లీక్ అవుతున్నట్లేదు? అవునవును. లేదే. జలుబు అనుకుంటాను, గ్యాస్ బండి పేలిపోయేలా ఉంది. వెళ్ళి చూడమ్మా. ఉండండి, వస్తాను. ధర్మరాజుకు నువ్వు ఓన్లీ వన్ వైఫ్. ఏం చేస్తున్నారు? ఏం లేదు. వద్దు, వద్దండి. నిఖితా, నువ్వు ఏయ్, ఆగు. నేను చెప్తున్నాడుగా, నువ్వు వెళ్ళు. ప్లీజ్ అమ్మా, మీకు దండం పెడతాను. రావద్దు. వద్దండి. నేను చెప్పేది కొంచెం వినండి. ఏమండి? ఏమండి? సార్, చూడండి.
సార్ ఇక్కడ ఫోన్ వాడకూడదు, పైనుంచి ఆర్డర్ సార్. రే నా భార్య ఒంటరిగా ఉందరా, తనేదో ఆపదలో ఉన్నట్టుంది, నేను ఒకసారి మాట్లాడాలి. ఇవ్వరా? లేదు సార్, సారీ సార్. సరే నేను వెళ్తున్నా. సార్ బయటికి వెళ్ళకూడదు సార్, పైనుంచి ఆర్డర్ సార్. 20 సంవత్సరాలుగా నాకు పిల్లలు పుట్టలేదరా, ఇప్పుడు నా భార్య ప్రెగ్నెంట్ గా ఉంది. తనకేమన్నా అవ్వాలి, మీలో ఒక్కడు బతకడు. తప్పకుండా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇదిగో తీసుకోండి, దయచేసి ఎవరికి ఫోన్ చేయకండి. మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం పద. అక్క, ఆ రోజు మీరే కదా చెప్పారు దేవుడు నీకు అన్యాయం చేయడని. ఆ దేవుడు నాకు ఇచ్చిన విగ్రహం అది. నా కుటుంబం దీనే నమ్ముకునుందక్క. అది నాదక్క, మీకు తెలియదు. లేదండి, నాకు అదేం తెలీదు. మీరు ఏదైనా వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి. నాకు అదంతా తెలీదు. సరే, వెళ్ళండి. ఉండరా. మీకు బిడ్డ పుడితే వాడిని నిద్రపుచ్చడానికి కథలు చెప్తారు కదా, అప్పుడు చెప్పండి. 16 ఏళ్ల క్రితం ఒకడున్నాడు, మీ నాన్న వాడిని మంచం పట్టించాడు. మళ్ళీ వాడు బతకాలనుకున్నప్పుడు మీ నాన్న వాడి వస్తువును దొంగిలించేశాడు. అప్పుడే నువ్వు పుట్టావు, నేను దేవుడు చల్లగా చూసుకుంటాడని చెప్పండి. చెప్పాను అక్క, నేను చెప్పేది. అయ్యో భాను, భాను, భాను. ఎక్కడికి వెళ్తున్నా? ఏం చేస్తావు? రే, మనం వచ్చినట్టు తనకు మాత్రమే తెలుసు. బతికిందనుకో ధర్మరాజు మనల్ని చెప్పేస్తాడు. రా వెళ్దాం. నా మాట విను, రా వెళ్దాం. ఆగద్దు, రా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చండి ప్లీజ్. ఏంట్రా ఆగిపోయావు? రా వెళ్దాం. మన దగ్గర మిగిలినది మానవత్వం మాత్రమేరా, దాన్ని కూడా చంపుకొని పోవద్దు. నువ్వు 2 బిడ్డల తండ్రివిరా. ఆ ఊబర్ ఓలా అంటే ఆ క్యాబ్ ఫోన్ చేసి రమ్మని చెప్పరా. ఈ వయసులో సాధారణంగా గర్భం దాల్చే శక్తి ఈవిడికి ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఈవిడికి గర్భం ధరించే అవకాశమే ఉండదు. ఏమైంది? ఊబర్ ఓలా ఏది దొరకడం లేదు. టోటల్ నెట్వర్కే లేదు. స్టాప్ అన్నా, 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 అన్నా. అన్నా, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలన్నా. సార్ బాగా వాన పడుతుంది సార్, అటుపక్క రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది సార్. బాగా నీళ్లు ఉన్నాయి, మీరు చెప్పిన చోటుకి ఆటో వెళ్ళదు సార్. అన్నా, పాపం డెలివరీ అన్నా. తీసుకెళ్ళండి సార్, ఎలా తీసుకెళ్తాం. నువ్వు వెళ్ళు, నేను చూసుకున్నా. నువ్వు అమ్మా కాస్త ఓర్చుకోండి అమ్మా, పక్కన హాస్పిటల్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారి వైఫే కదా? అవునన్నా. నెమ్మదిగా పోరా. బండి స్టార్ట్ అవడం లేదు సార్. ఈ లోకంలో ఒకరు మన దగ్గర ఏడవడం, తన కష్టాన్ని చెప్పుకోవడం, మనం దాన్ని తీరుస్తామని కాదు, కాస్త వాళ్ళ చేయి పట్టుకొని నేనున్నాను, నువ్వు భయపడొద్దని ఒక్క మాట చెప్తావేమోనని. చూడమ్మా, ఇటు చూడండి, నేనున్నాను, మీకేం కాదు, ఏ ప్రాబ్లం లేదు, మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను.
ఏమన్నా ఏం కాదన్నా నేనున్నా. నన్నా అవునన్నా ఏంటి మీ ఆవిడ్ని గ్లోబల్ హాస్పిటల్ తీసుకెళ్లారన్నా? గ్లోబల్ హాస్పిటల్ ఎవరు నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది? తెలియదండి. నేను నొప్పితో అరుస్తూ ఉంటే ఆ దేవుడే ఎవరినో పంపించాడు వీధిలో నుంచి. బాధపడుతుంటే నేనున్నానని చెప్పాడు. ఇంకేమీ లేదు. అతను లేకుంటే మన బిడ్డ ఖచ్చితంగా ఈరోజు దేవుడే కాపాడాడు. కాలమే కన్నుల ఎదుట కన్నీరై కరిగింది, అయినను న్యాయం కొరకే పోరాడి గెలవాలి. అందరూ కొంచెం జాగ్రత్తగా. మీరే కదా అడ్మిట్ చేశారు, బిల్లు కట్టకుండా వెళ్తున్నారు, తీసుకోండి. చాలా థ్యాంక్స్ బాబు. లోకంలో ఎన్ని మారినా మానవత్వం మాత్రం మనలో మారకుండా అలాగే ఉంది. మనందరం ఎన్నో విషయాల్లో వేరుపడినా ఒక కష్టం రాగానే అందరం ఒకటైపోతాం. దేనికి కులం, మతం, ప్రాంతం ఏది అడ్డురాదు. కానీ కష్టం అనేది వస్తేనే మనం ఒకటవ్వాలా? ఎప్పుడూ అలాగే ఉండొచ్చుగా. మానవత్వం మాత్రం మనం ఎప్పుడూ మారిపోకుండా చూసుకోవాలి. చివరికి మా రాజవంశపు విగ్రహం నమ్ముకుని బతకాల్సి వచ్చింది కదా. నేను స్వయంగా ఏమీ చేయలేకపోయాను. బ్యాంక్ నీ చెల్లెల్ని భోంచేయకుండా చేపట్టుకున్నాడట 3 గంటలుగా. ఏంట్రా? నీకొకటి వచ్చింది. ఏంట్రా? 5 లక్షల రూపాయల నీ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడినందుకు ఇంత డబ్బా? మెయిన్లీ ఆ ఎమోషనల్ వీడియో వేరే లెవెల్. ఎమోషనల్ వీడియో ఇదిగో. ఎలా అంటే అది నాకు ఇక్కడ ఉంది, మీరందరూ ఇందులోనే. ఇది ఎప్పుడు తీశారా? కోమాలి ఎప్పుడైనా కంటెంట్ ఇస్తాడు, అలర్ట్ గా ఉండు. కంటెంట్ కోసం గద్దెలా కాచుకుని ఉంటాను. సూపర్ గా వైరల్ అయింది. నీకు 2 మిలియన్ ఫాలోయర్స్. ఇక నువ్వే యూట్యూబ్ సెలబ్రిటీ. అద్దరకొట్టు బ్రో. 16 ఏళ్ల తర్వాత ఈ లోకాన్ని చూడడంతో నాకంతా విచిత్రంగా కనిపించింది. ఇప్పుడు అదే నాకు జాబ్ గా మారింది. చాలా వీడియోస్ చేశాను, లోన్ కూడా తీర్చేశాను. ఇక ఏ లోన్ కావాలన్నా నేను గుర్తుకు రావాలి.